మరి మీ సంఘ కాపరి, మా ప్రియ సహోదరుడు, మరి మిషనరీ టు కోయంబత్తూర్ అని చెప్పవచ్చు కదా. మిషనరీ అంటే ఏంటి? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, భాష తెలవని ప్రాంతానికి దేవుని ఆత్మచేత నడిపించబడి మరి ఆంధ్ర రాష్ట్రం నుండి కోయంబత్తూర్ పట్టణానికి మరి 13 సంవత్సరాల కిందట నడిపించబడిన గొప్ప దైవ సేవకులు మరి ప్రియులు సహోదరులు పౌల్ విజయం హెన్రీ గారికి నా వందనాలు. ఈరోజు 13వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తెలుగు చర్చ్ కోయంబత్తూర్ మీ అందరికి కూడా మరి మా సూర్యాపేటలో ఉన్నటువంటి సిలోయం వర్షిప్ సెంటర్, అదేవిధంగా ప్రేయర్ వారియర్స్ ఇండియా పక్షంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. రైట్, తీసుకున్నందుకు. మరి సమయంలో మరి ప్రియ కుటుంబం మరి హెన్రీ గారి యొక్క తల్లిదండ్రులకు, అక్కకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలుగు ప్రజలందరూ ఇంత దూరంలో ఉండడం, మరి మీ అందరికీ దేవుడు ఒక తెలుగు సేవకుని పంపించి మన మాతృభాష అయినటువంటి తెలుగులో ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వేరే భాషలు కూడా మనం ఆరాధించవచ్చు, కానీ మనకు అర్థమయ్యే భాషలో ఆరాధించినప్పుడే లోతుగా మనం ప్రభుని ఆరాధించగలుగుతాం. అందును బట్టి దేవునికి మహిమ. పరలోకానికి వెళ్తే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆరాధన మనం వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సహోదరులు తెలియజేసిన రీతిగా మరి నేను, మరి పాస్టర్ గారు, నా భార్య, అదేవిధంగా ఆంటోనీ రాజు గారు అని వైజాగ్ నుండి మేము నలుగురము మరి జూన్ మాసంలో అమెరికా వెళ్ళడానికి ప్రభు ద్వారాలు తెరిచారు. అక్కడ మా పరిధిలో దేవుని చేతిలో వాడబడడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తెలియజేసిన రీతిగా మరి ఎప్పుడో మీ మధ్యలోనికి రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. మరి సమయంలో రాత్రికాలం జరగబోయే కూడికలో దేవుడు తన బలమైన సన్నిధిని మరి ఉంచి మనందరితో మాట్లాడునుగాక, దర్శించునుగాక, ఒక నూతనమైనటువంటి కార్యము ఈ రోజు నుండి మరలా ప్రారంభించునుగాక. సంవత్సరం జరుగుతుండగా ఆయన తన కార్యాన్ని నూతన పరిచే దేవుడు, అది తెలియజేసే దేవుడు. సో ఈ 14వ సంవత్సరం ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో దేవుడు తన దాసునికి ముందుగానే బయలుపరిచి ఆ కోణంలో అడుగులు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన నిత్య సంకల్పములో తన దాసుని నడిపించునుగాక. మరి పాస్టర్స్ గా నేను 1997 నుండి మరి నేను పాస్టర్ గా చేస్తా ఉన్నాను. 92 నుంచి 97 వరకు సువార్థికుడిగా తిరిగాను. 97 నుండి అంటే కొన్ని వందల మెసేజ్లు మాకు ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు నా గదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి యేసు ప్రభు చాలా త్వరగా వస్తున్నాడు కనుక ఆ రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆయుక్తపరచాలని, సిద్ధపరచాలని ఈ సంఘ ఆరాధనలో దేవుడు నాకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. నేను మా మందిరంలో చాలా విషయాలు నేను తెలియజేస్తూ ఉంటాను. సో కోయంబత్తూరులో ఉన్నటువంటి మీరు, కోయంబత్తూరులో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, పర్లేదు, బాగుంది అని అనుకుంటే మనం పొరపాటు పడుతున్నాం. యేసుక్రీస్తు రాకడకు గడియారము ఇజ్రాయేల్ దేశం. యేసుక్రీస్తు రాకడకు గడియారము ఇశ్రాయేలు దేశం. సో ఇశ్రాయేలు దేశం వైపు కనుక ఒకవేళ మనం చూడగలిగితే యేసు ప్రభు రాకడికి ఎంత సమీపం ఉందో, ఎంత దగ్గర ఉందో మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. స్వస్థత గురించిన ప్రసంగాలు ఉన్నాయి, తర్వాత బలపరచబడడానికి ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఈరోజు కొన్ని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతాను, శ్రద్ధగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మరి మీరు అనుకున్నటువంటి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు అన్న ప్రసంగం కాకపోవచ్చు ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో చివరి దినాలలో ప్రజలు ఎట్లున్నారంటే ఆత్మ సంబంధమైన వాటికంటే కూడా శరీరానుసారమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అది మనకు కనబడతా ఉంది. అవి కూడా మనకు అవసరమే, కానీ ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారము దేవుడు అన్ని విషయాలలో వర్ధిలింపజేస్తాడు. అసలు ఆత్మలో మనం వర్ధిల్లినప్పుడు ఏవి కూడా మన జీవితంలో జరగవు. రెండవది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహించబడతాయి.
కనుక ఈ సమయంలో రక్షించబడిన మనం, ఆల్రెడీ రక్షణ అనుభవంలో ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడతా ఉన్నాం. కనుక ఈ రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనంలో నుండి నేను చదువుతున్నాను, గమనిద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలే అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చాలా రాత్రి గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగడు యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడు గమనించండి, మరి యేసుని అంగీకరించక ముందు మనం రక్షణ లేని వారుగా ఉన్నాం. రక్షణ అంటే మనకు తెలుసు, అది సొటేరియా అనే గ్రీక్ పదముల నుంచి అది తర్జుమా చేయబడింది. విడుదల, పాప క్షమాపణ, స్వస్థత, ఈ 3 అర్థాలు వచ్చే మాట సొటేరియా. చెప్పండి, గ్రీక్ పదములు ఏమంటారు దాన్ని? సొటేరియా అనగా రక్షణ, స్వస్థత, విడుదల. ఇట్స్ ఎ ప్యాకేజ్ అంటాం కదా. ఈ 3 కలిసి ఉన్నదే రక్షణ. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సిలువలో చనిపోయినప్పుడు ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అంటే పాపము నుండి విడుదల ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, మనకు అంధకార సంబంధమైన క్రియల నుండి విడుదల ఇచ్చాడు. 3 జరిగాయి. దేవునికి స్తోత్రం. పాపము నుంచి విడుదల, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల, శరీర సంబంధమైన బలహీనత నుండి విడుదల. దీనిని సొటేరియా అంటారు. ఇది యేసును అంగీకరించడం ద్వారా మన జీవితంలో జరిగింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని ఆ స్థితిలో అల్పులము, దీనులము, అయోగ్యులము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేసినందున మనం ఆ హృదయాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి స్వంత రక్షకుడిగా అంగీకరించగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నెరగని వారు బయట ఉన్నారు, అధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వారికి లేని గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా పాపములు యేసు సన్నిధిలో ఒప్పుకున్నానండి, మరి నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తుతారా? రైట్. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆల్మోస్ట్ సంఘమంతా కూడా మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే రక్షణ గురించి కూడా కొన్ని మాటలు ఉంటాయి. మనము పాపములో నుంచి లేకపోతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చామని చెప్తాడు పేతురు పత్రికలో. ఎక్కడ నుండి? చీకటి నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చాం. బయటికి వెళ్తే సూర్యుని వెలుగు ఉంటుంది, ఆ వెలుగులోనికి రాలేదు. మనం ఏ వెలుగులోనికి వచ్చాం? దేవుని వెలుగులోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నుండి? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చీకటి సాతానికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది, పాపానికి సాదృశ్యంగా ఉంది. దాంట్లో నుంచి మనము దేవుని వెలుగులోనికి, యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, మనం ఆ వెలుగులోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనము అంధకార సంబంధమైన అధికారముల నుంచి ఆయన మనల్ని విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడంట. దేవునికి స్తోత్రం. అలా ఇక్కడ గమనించాలి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి, అంధకారం అనగా చీకటికి కూడా ఒక అధికారం ఉంది. అనగా చీకటికి అధికారం అంటే సాతానుడు, వానికి అధికారం ఉంది. గతంలో మనము ఆ అంధకారంలో ఉన్నాం, గతంలో మనము సాతాను అధికారంలో ఉన్నాం, గతంలో మనము సాతాను ఆధిపత్యంలో ఉన్నాం. అక్కడ నుండి యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానం ఏం చేసిందంటే అక్కడ నుండి మనల్ని విడిపించడం అంటే ఒక బలాన్ని అక్కడ ఉపయోగించాలి. విడిపించి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం యొక్క నివాసులుగా చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో మనకి ఏమర్థం అవుతుందంటే మనము ఈ లోక రాజ్యంలో ఉన్న, భారతదేశంలో ఉన్న పాపములో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని కడిగి పవిత్రపరిచి దేవునికి అనగా యేసు ప్రభు ఒక రాజ్యం ఇచ్చాడంట.
ఆ రాజ్యంలో మనల్ని ఒక నివాసులుగా చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మేము అమెరికాకి వెళ్ళాం, మా పని ముగించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఎందుకు అంటే మేము అమెరికా వాసులం కాదు, అమెరికా పౌరసత్వం మాకు లేదు. 6 నెలలే ఉండాలి. 6 నెలల కంటే ఎక్కువ ఉంటే పోలీసు వాళ్ళకి దొరికితే మమ్మల్ని లోపడేసేస్తారు. సో ఇంకొక 5 రోజులు ఉందనగానే మేము అమెరికాను విడిచి ఎక్కడికి రావాలో తెలుసా? మా పౌరస్థితి ఎక్కడ ఉందంటే భారతదేశం ఉంది, అక్కడికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. హల్లెలూయా. అయితే బైబిల్ అంటుంది యేసును అంగీకరించక ఉందట మనము సాతాను యొక్క రాజ్యంలో ఉన్నాం, వాని ఆధిపత్యంలో ఉన్నాం, వాని అధికారంలో ఉన్నాం. కానీ యేసును అంగీకరించడం ద్వారా ఆ అధికారం నుండి మనల్ని దేవుడు విడిపించి యేసుక్రీస్తు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం యొక్క నివాసులుగా మనం చేశాడంట. ఆమేన్. భక్తుడు అంటాడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? అందరూ చెప్పాలి. మన పౌరస్థితి ఎక్కడుంది? మా ఇద్దరి పౌరస్థితి భారతదేశంలో ఉన్నందుకు అమెరికాలో ఉన్నంత కాలం ఉండి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? భారతదేశానికి వచ్చాం. ఇప్పుడు మనందరి పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. మన కన్ను మూసిన మరుసటి క్షణంలో ఎక్కడ ఉంటామో తెలుసా? మన పౌరస్థితి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఒక మాట చెప్పాలంటే మనము భారతదేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, భారతదేశాన్ని చూసి వెళ్ళడానికి కొన్ని రోజులు టూర్ చేయడానికి దేవుడు ఇక్కడికి పంపించాడు. పంపించిన మనం మరలా మన దేశానికి వెళ్ళిపోతాం. ఆమె చెప్పరే సంతోషంగా లేదు కదా? ఉందా లేదా? అమెరికా ఎంత దీవించబడ్డ దేశమైనా, ఎంత మరి ప్రాస్పరిటీ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశమైనా, సంపన్న దేశమైనా, ఇండియాకి రావాలనేసరికి మా ముఖాలన్నీ వెలిగిపోయినాయి. ఎందుకు? మేము ఎక్కడికి వెళ్తున్నాం? మా అన్నం జ్ఞాపకం వచ్చింది, మా మామిడికాయ పచ్చడి జ్ఞాపకం వచ్చింది, వంకాయ కూరలు జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకంటే మా దేశం. హల్లెలూయా. అట్లనే యేసుని అంగీకరించిన మనం అందరం మన దేశానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. సో దీని గురించి ఏమి రాయబడిందంటే ఇప్పుడు గమనించండి. సో అవర్ అల్టిమేట్ గోల్ మనం అందరం ఎక్కడికి పోవాలి చెప్పండి? ఆరాధన అయినాక మీరు మీ గృహాలకు వెళ్ళిపోతారు. రేపు నేను మరలా మా ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ లోకానికి వచ్చాం, కొద్ది రోజులు గడుపుతాం. కొద్ది రోజులైన తర్వాత అది మరణం కావచ్చు, యేసు రాకడ కావచ్చు. ఈ లోకాన్ని విడిచి మన స్వంత పట్టణము, మన స్వంత రాజ్యమైన పరలోక రాజ్యానికి మనమందరూ వెళ్ళాలి. అది తెలిసిన వాడు మరణానికి ఎప్పుడు భయపడడు. అది తెలిసిన భక్త పౌలు ఏమన్నాడంటే బ్రతుకుట ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే నాకు ఎంత మేలో ఎంత లాభమో నా స్వంత దేశానికి నేను వెళ్ళిపోతాను. కనుక దాని గురించిన అవగాహన ఉన్న వ్యక్తి ఈ లోకంలో నాకు ఇల్లు లేదు, ఈ లోకంలో నాకు డబ్బులు లేవు, ఈ లోకంలో నాకు ఆరోగ్యం లేదు, ఈ లోకంలో నాకు ఉద్యోగం లేదని ఎప్పుడు బాధపడడు. ఎందుకంటే కొద్ది రోజుల కోసం వచ్చాం, తర్వాత శాశ్వతంగా ఉండే ఆ పరలోకానికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక ఆ నిజమైన దాన్ని, దట్ ఈస్ కాల్డ్ ద రియల్ సాల్వేషన్, నిజమైన రక్షణ అది ఉంటే ఈ లోకంలో దేనికి మనం జడియము, దేనికి మనం భయపడము. ఆమేన్. హల్లెలూయా. కొద్ది రోజులే అంటాం కదా, కొద్ది రోజులే. ఆ కొద్ది రోజుల్లో మన ప్రియుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలేయండిదని తెలుసుకుని అలాగ చేయండి. ఇక్కడ 2 మాటలు తెలియజేస్తున్నాడు. సంఘం అంట కాలము నెరగాలి. యూ హ్యావ్ టు నో ద టైమ్స్. మనం సమయము కాలము నెరిగినటువంటి స్థితిలో సంఘం ఉండాలి. నేను అందుకే చెప్పాను ఇందాక, కోయంబత్తూరులో మంచిగుంది కనుక అంతటా మంచిగుంది అనడము ఆ బావిలోని కప్ప జీవితం కదా. బావిలో ఉన్న కప్పకు బయట ప్రపంచం తెలియదు. అట్లా చాలా మంది క్రైస్తవులు వీఆర్ గుడ్, వీఆర్ సేఫ్, మేము బాగున్నాము, మేము మంచిగున్నాము కనుక పర్వాలేదులేండి అనుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్కసారి బయటికి వెళ్తే అమెరికా పరిస్థితి కావచ్చు, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, అటు ఆ యెరూషలేము మీద అటు ఇరాన్ కావచ్చు, ఇటు లెబనాన్ కావచ్చు, అటు పాలస్తీనా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు. ఎక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఉంటామంటే ఎక్కడ క్షేమము లేనటువంటి ఆ దినాలలో, స్థలాలలో మనం ఉన్నాం. కోవిడ్ వచ్చి మనకు నేర్పించింది, మన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, మన దగ్గర ఉన్న అండబలము, ఖండబలము, ధనబలము ఏది కూడా మనల్ని రక్షించదు అని కోవిడ్ ప్రపంచమంతటి కూడా
జ్ఞానోదయాన్ని కలుగజేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. లక్షలు కాదండి, కోట్లు ఖర్చు పెట్టిన వారు కూడా ఆఖరికి కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం శవాన్ని కూడా చూసుకున్నటువంటి పరిస్థితి, సరైన స్థితిలో ఖననం కూడా చేయలేని పరిస్థితి. అందుకే ఇక్కడ అంటాడు, మరి మీరు కాలము నెరిగి, కాలం తెలుసుకోండి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి, ప్రపంచం ఎటువైపు వెళ్తుందో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం ఉన్నప్పుడు శిష్య బృందం ఆయన దగ్గరికి వచ్చాయా, నీ రాకడకు ముందు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పాడు. నా రాకడ ముందు భూకంపాలు వస్తాయి, నా రాకడ ముందు వరదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, దేశం మీదకి దేశం వస్తుంది, ప్రజల మధ్యలో ప్రేమ చల్లారుతుంది, నా నిమిత్తము నన్ను నమ్ముకున్న వారిని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు, కొడతారు, చంపుతారు అని అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నిద్ర పోయే పరిస్థితిలో సంఘం ఉంది. అంటే వీఆర్ నాట్ అలర్ట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ అపాన్ దిస్ యూనివర్స్. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లేని పరిస్థితి, నిద్రావస్థలో ఉన్న పరిస్థితి. దయచేసి గమనించండి. భక్తుడైనటువంటి మరి యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం మీకు ఉంది, కానీ మీరు మృతులే. అంటే మేము బ్రతికే ఉన్నాం కదా, అంటే బ్రతికున్నప్పటికీ బ్రతికున్న వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోతే చచ్చిన స్థితే కదా. కానీ దేవుని బిడ్డలను గమనించారు. ఇక్కడ మనము మీరు నిద్ర మేలుకొని వేలైనది అంటే ఏమి తెలవని స్థితిలో సంఘం ఉంది, ఏమి పట్టించుకోని స్థితిలో సంఘం ఉంది, ఏమి కూడా ఆలోచన చేయలేని పరిస్థితిలో సంఘం ఉంది. కనుక 2000 సంవత్సరాల కిందటే పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాలలో ఉన్న సంఘానికి భక్త పౌలు ద్వారా ఈ పత్రిక రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మీరు నిద్ర మేలుకోండి, మీరు మెలకువగా ఉండండి. ఆ దినము ఎప్పుడు మీ మీదికి వస్తుందో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోకూడదా? రాత్రంతా మెలకుతో నుండే ప్రార్థన చేయాలా? అది కాదు. మెలకువ స్థితి అనగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని అలర్ట్ గా ఉండడమే మెలకువగా ఉండే స్థితి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు కిందికి వెళ్దాం. చూడండి, మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోనేదని తెలుసుకుని అలాగూ చేయండి. ఎలాగూ చేయాలి? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చెప్పండి ఈ మాట నాతో, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, మేము ఆల్రెడీ రక్షించబడ్డాం కదా, వీఆర్ ఆల్రెడీ సేవ్, మేము రక్షించబడ్డాం. కానీ ఇక్కడ అంటాడు రక్షణ అన్నది ఎవరికి అంటే, ఒక వ్యక్తి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో అతను ఏం చేయబడతాడు? రక్షించబడతాడు కదా. రోమిలకు రాష్ట్ర పత్రికలో 8వ అధ్యాయం ఉంది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మరణంలో నుండి దేవుడు లేపాడని మన హృదయమును విశ్వసించిన ఎడల మనము రక్షించబడతాం. సో ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. అంటే ఈ రక్షణ వేరే అని మనకు అర్థమవుతుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? రక్షించబడ్డ వాళ్ళకట ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. ఇది రక్షణ. రక్షించబడ్డ కదా పాస్టర్ గారు. ఒకసారి ఒక మంచి సేవ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎంత పైత్యం ఉంటుందంటే, ఎంత మూర్ఖత్వం ఉంటుందంటే, రక్షించబడ్డ వాళ్ళని కూడా మరలా పట్టుకొని మీరు రక్షించబడ్డారా, మీరు బాప్తిసం తీసుకున్నారా అని అంటారు. మీరేం చేస్తున్నారంటే, నేను పాస్టర్ గారిని అన్నాను. పాస్టర్ గారు అంటే మీరు రక్షించబడ్డారా అన్నారు. ఎట్లుంటుందండి అంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళ మందిరానికి వెళ్ళి వాళ్ళ ద్వారా బాప్తిసం తీసుకుంటేనే రక్షించబడ్డట్టుగా ఫీల్ అయిపోతుంటారు. నేను అన్నాను, సరే వీనికి ఎట్లా అని కొంచెం బుద్ధి నేర్పాలని, ఏ రక్షణ అని నేను అన్నాను. ఆ పాస్టర్ గారితో ఏమన్నాను, రక్షించబడ్డావు కదా అన్నారు కదా మీరు, ఏ రక్షణ అండి అన్నాను. ఆడు బుర్రగీకాడు, ఏ రక్షణ ఏంటి సార్ అన్నాడు. నేను అన్నాను, మొదటి రక్షణ నాకు అప్పుడే అయిపోయింది,
ఇప్పుడు రెండో రక్షణ కొరకు నేను సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు దేవుడని అంగీకరించి నా పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తంలో నేను కడగబడి ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడి ఒక సంఘంలో ఉండి నా శరీరంను తిని నా రక్తము త్రాగుబడి నిత్య జీవం గలవాడు అన్నటువంటి ఆ ప్రభువులలో చేతులు పెడుతున్నా నేను మొదటి రక్షణ పొందాను. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి ఆ మొదటి రక్షణ లేదు. అయితే మనందరికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ మహారక్షణ లేకపోతే ఆ గొప్ప రక్షణ ఆయన మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రక్షణ ఇవ్వడానికి బ్రదర్ దయచేసి గమనించాలి, అమూల్యమైన తన రక్తాన్ని చెందించాడు. ప్రశస్తమైన రక్తాన్ని ఆయన మన గురించి చిందించాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ యొక్క కార్డ్లెస్ ఈ మైక్ ఫోన్ ఎంతో విలువ పెడితే నా చేతికి వచ్చింది, అయ్యగారి చేతికి వచ్చింది. ఈరోజు మాట చెప్పిన ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం యేసుని ఆరాధిస్తున్నామంటే ఇది ఉచితంగా మనకేం రాలేదు. రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ ఆ రక్షణ వెనకాల యేసు ప్రభు తన రక్తాన్ని వెలగ చెల్లించాడు. He has paid the price and he has bought us. ఆయన తన రక్తాన్ని వెలగ చెల్లించి మనల్ని కొన్నాడు ఆయన. Hallelujah. We are bought by the precious blood of Jesus. నేను యేసు రక్తము చేత కొనబడిన వ్యక్తిని. ఆమేన్. ఒక వస్తువు కొంటేనే ఆ కొన్న వస్తువు మీద నీకు మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మరి రక్తాన్ని చెల్లించే రక్తాన్ని ఇచ్చిన మన మీద ఆయనకు ప్రేమ ఉండదా? ఉంటది. కానీ నేను ప్రేమించబడ్డవాను, రక్షించబడిన వ్యక్తిని. అయితే దీనితోనే ఆగిపోలేదు క్రైస్తవ్యం. ఈ రోజు నా ప్రసంగం అది. రక్షించబడ్డాను కదా అని ఉంటే కుదరదు. కాలం తెలుసుకోండి, తర్వాత నిద్ర మేలుకోండి. ఎందుకంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. ఈ రక్షణ కోల్పోతే మొదటి రక్షణ కూడా వ్యర్థమే. నా మాట మరల వినాలి. ఇప్పుడు మనకు సమీపంగా ఉన్న రక్షణ గనక నీవు నేను కోల్పోతే మొదటి రక్షణ కూడా కోల్పోయినట్లే. అందుకొరకే భక్త పౌలు అంటాడు, ఆయన నాకు ఇచ్చిన రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటున్నా. కనుక ఈ సమయంలో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ అంటున్నాడు మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపం ఉంది. దేవుని బిడ్డలారా, ఏంటి ఈ రక్షణ? బాగున్నారు. ఏంటి ఈ రక్షణ? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. మరలా చదువుతున్న వాక్యాన్ని గమనించాలి శ్రద్ధగా. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడ్డాడు. అప్పగించబడ్డప్పుడు ఆ రక్షణ మనకు వచ్చేసింది. తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తం. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఏమంటున్నాడు ఇక్కడ? తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ. అంటే వారికి ఇంకొక రక్షణ ఉంది. ఆ రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి యేసు ప్రత్యక్షమవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిసారి ప్రత్యక్షమైంది పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి. ఆయన పాపిగా మార్చబడ్డాడు. కానీ ఇప్పుడు పాపము లేకుండా అతి పరిశుద్ధుడిగా ఆయన రక్షణ కొరకు కనిపెట్టు వారి కొరకు వస్తున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. నేను ఒక ఊరికి వెళ్ళాను, అక్కడ పని అయిపోయింది, మరలా బస్ స్టాండ్కి వస్తాను, ఇంకొక బస్ కొరకు నేను ఎదురు చూస్తాను. సో మొదటి రక్షణలో ఉన్న మనమందరం అంట ఇప్పుడు ఇంకొక రక్షణ కొరకు మనం కనిపెడుతున్నామంట. జీసస్ ఇస్ కమింగ్ అగైన్. యేసు మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవరి కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు అంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ. మీకు ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మనందరం రక్షించబడ్డాము. ఇప్పుడంట రక్షణ కొరకు కనిపెట్టే ఒక గుంపు ఉందట. ఆ గుంపు కొరకు యేసయ్య రెండోసారి ప్రత్యక్షం అవుతున్నాడు. హల్లెలూయా. మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపములో ఉన్న వారిని
రక్షించడానికి. ఇప్పుడు రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడంట. ఎవరి కోసమో తెలుసా? రక్షించబడిన వారు ఇంకొక రక్షణ కొరకు కనిపెడుతున్నారంట. యేసయ్యా మా కొరకు ఎప్పుడు వస్తావయ్యా? మా ప్రియుడా ఎప్పుడు మా కొరకు వస్తావయ్యా? ఓ వరుడా ఎప్పుడు మా కొరకు వస్తావయ్యా? ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో నుండి మాకెప్పుడు విడిపించి మమ్మల్ని మేము ఉన్న ఆ దేశంలోనికి, అక్కడ ఆ యొక్క పరలోకంలోనికి ఎప్పుడు తీసుకెళ్తామని ఒక గుంపు కనిపెడుతుందంట. ఆమేన్. హల్లెలూయా. ఆ కనిపెట్టే గుంపే మనము. హల్లెలూయా. తెలుగు చర్చ్ కోయంబత్తూరులో ఉంది. ఆ తెలుగు చర్చ్ అంతా కూడా మొదటి రక్షణ కొరకు కనిపెట్టలేదు. మొదటి రక్షణలో ఉన్న మీరందరూ ఇప్పుడు మన ప్రియుడు రాబోతున్నాడని ఆ రక్షణ కొరకు మనం కనిపెడుతున్నాం. హల్లెలూయా. సంఘ కాపురి అన్ని కోణాలలో మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు నేను ఈ వర్తమానం ఇవ్వడానికి ఎంత సిద్ధపడానంటే, ఐ వాంట్ టు మేక్ యూ ఏ పీపుల్ ఫర్ ఏ రెడీ, దేవుని కొరకు సిద్ధపడినటువంటి ప్రజలుగా మీరు ఉండాలని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాడండి. తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ఆయన ప్రత్యక్షం కాబోతుంది. ప్రత్యక్షం అనండి. హల్లెలూయా. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడా వచ్చాడా? చెప్పాలి కూడా వచ్చాడు. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన లోకంలోనికి రావడం కాదు, ఆయన ప్రత్యక్షంగా పోతున్నాడు. నేను కొంచెం లోతుగా తీసుకెళ్తాను, శ్రద్ధగా వినాలి. నేను ఎక్కువ కేకలేసి అరిసి చేయను. మా చర్చలు చేస్తానే చేస్తాను. రైట్. ఇక్కడ మీకు ఐ వాంట్ టు టీచ్ యూ సంథింగ్. బాగా గమనించాలి. నేను మొట్టమొదటిసారి ఇప్పుడు కోయంబత్తూరు వచ్చాను. సూర్యాపేటలో బయలుదేరాను. బాగా వినాలి. సూర్యాపేటలో బయలుదేరాను, కోయంబత్తూరు వచ్చాను. ఇక్కడికి ఏం చేశాను? వచ్చాను. చెప్పాలి. వచ్చాను. రైట్. ఇప్పుడు మీరు రెండోసారి కూడా రావాలి అంటే ఎక్కడికి రావాలి? కోయంబత్తూరుకి వస్తేనే, అవును పాస్టర్ గారు మీరు మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు. అయితే నేను రెండోసారి కూడా నేను సూర్యాపేటలో బయలుదేరాను, కానీ చెన్నై దాకా వచ్చి వెళ్ళిపోయాను. మూడోసారి బయలుదేరాను, కోయంబత్తూరుకి వచ్చాను. ఇప్పుడు సూర్యాపేట ఎన్నిసార్లు బయలుదేరాను? 3 సార్లు. కానీ మీ దగ్గరకు వచ్చింది ఎన్నిసార్లు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. రెండో రాకడ యేసు వచ్చాడు అంటే ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఆయన భూమి మీదకి రావట్లేదు, ఆయన మధ్యాకాశానికి వస్తుంది. అక్కడ ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. సిల్వి గారు కోయంబత్తూరులో ప్రత్యక్షం, రేపొద్దున మళ్ళా హైదరాబాద్ లో ప్రత్యక్షం. ఏంటి నువ్వు ఇడున్నావు అక్కడ ఉన్నావు? ప్రత్యక్షత అంటే అక్కడ కనబడి మళ్ళా మాయమైపోవడం. ఇప్పుడు ఇక్కడ అంటాడు, తన కొరకు కనిపెట్టియుండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, మొదటిసారి వచ్చాడు, ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు. రెండోసారి ఆయన భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆడ ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానిని మొదటి తెస్సలోనికీ రాసిన పత్రికలో చాలా చక్కగా వివరిస్తాడు. చూడండి, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి మనము ఎవరైనా ప్రభు నందు మరణిస్తే ఈ లేఖన భాగాన్ని బాగా చదువుతుంటాం. ఇప్పుడు చూడండి 15వ వచనంలో, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండ మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకంలో నుండి ప్రభువు దిగి వచ్చును. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, చదవాలి. చదవడమే ధ్యానించడం. ఇక్కడ అంటాడు, దేవుని బూరతో పరలోకంలో నుండి ప్రభువు దిగి వస్తాడు. చెప్పండి, ప్రభు 2000 సంవత్సరాల కిందట ప్రభు దిగి వచ్చాడు. ఎక్కడికి? భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేములోనికి వచ్చాడు. యెరూషలేములో ఉన్న కుగ్రామమైన బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు భక్త పౌలు తెలిస్తే తెస్సలోనికీ సంఘానికి రాస్తూ అంటాడు, దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆమేన్. ప్రభు పరలోకంలో నుండి దిగి వస్తాడంట. ఎక్కడి నుంచి దిగి వస్తాడు? 2000 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచే భూలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన పరలోకం నుంచి వస్తాడట.
బూర మ్రోగుతుంది, ఆయన వస్తాడు. ఎక్కడికి వస్తాడు అంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట నిలిచినటువంటి తెలుగు చర్చ్ కోయంబత్తూర్, సూర్యాపేట ఉన్నటువంటి చర్చ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యేసు రక్తములు కడగబడి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము ఆయన మధ్యాకాశానికి వస్తాడు. రెప్పపాటున క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమైన మనము వీరితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఎక్కడ కొనిపోబడతాం? ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతున్నాం. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. దీనిని భక్త పౌలు ఏమన్నాడు తెలుసండి? రక్షణ మరి సమీపం. సమీపం ఉందన్నాడా, వచ్చాడన్నాడా? చెప్పాలి. ఇప్పుడు మనకు రక్షణ వచ్చేసిందా లేదా? మొదటి రక్షణ, yes, we are in the salvation. నాకు ముందు దూరంగా ఉండే నేను అంగీకరించడం ద్వారా రక్షణ నాలోనికి వచ్చేసింది. నేను రక్షణలోనికి వెళ్ళాను. కానీ ఇప్పుడట రక్షణ మనకు సమీపం ఉంది. ఆ సమీపమున రక్షణ ఇక్కడ రాలేదు. ప్రసంగిస్తున్నప్పుడు రావచ్చు, మధ్యరాత్రి రావచ్చు, ఇంకా 5 సంవత్సరాలు రావచ్చు. దేవుని బిడ్డలు గమనించండి, రక్షకుడు అంటే యేసే కదా, రక్షణ అంటే యేసే కదా. 2000 సంవత్సరాల కిందట యేసు తన రక్షణ నాకు ఇచ్చాడు, తన కృప నాకు ఇచ్చాడు, తన యొక్క ఆ రక్తము చేత నన్ను కొన్నాడు, కన్నాడు, కుమారత్వాన్ని ఇచ్చాడు. అది ఇప్పుడు ఆయన మనకు రక్షణ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న భక్త పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో తెలుసండి? కొరింథీ సంఘంలోకి వస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూస్తే ఆ అద్భుతమైన గడియ ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందంటే చాలా చక్కగా అంటాడు. చూడండి, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరదు, క్షయత అక్షయతను స్వతంత్రించుకోరదు. ఇదిగో తెలుగు చర్చ్ కోయంబత్తూర్, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని, బాగా వినాలి, మనమందరము నిద్రించము. నిద్రించిన వారు మొదట లేస్తారు. మనమందరం ఏమి నిద్రించము గాని రేపపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. పూర్వం రోగులు, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును. తెస్సలోనికీ రాసిన పత్రికలు ఏమన్నాడు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులమై నిలిచిన మనం వారితో కలిసి, ఇదంతా ఎంతసేపు జరుగుతుందో తెలుసమ్మా? రెప్పపాటున్నానండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాడు. సెకండ్ కూడా కాదంట, ఒక నిమిషానికి 60 సెకండ్లు. నిమిషము కూడా కదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని వెళ్ళి నీ వధువును తెచ్చుకో, సంఘాన్ని తీసుకొనిరా అని అంటాడట. ఎప్పుడు అంటాడో ఆయన కుమారుడైన యేసు కూడా తెలియదట. ఆమె నాకు కూడా తెలియదు అంటాడు. పరలోకమందున్న దూతలకైనను మనుష్య కుమారుడికైనను ఆ గడియనను ఆ సమయమైనను తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ ఇస్ రెడీ టు కమ్ అండ్ టేక్ హిస్ బ్రైడ్. యేసు వచ్చి తన భార్యను తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ తలము దగ్గరనే ఉన్నాడు ఆయన. అక్కడ ఆయన స్వరక్తం ఇచ్చుకున్న తన భార్య, తన సంఘం, తన వధువును తీసుకొని వెళ్ళడానికి, సదా తనతోనే ఉంచుకోవడానికి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుందో తెలుసమ్మా? మీకు రెప్పలు ఉన్నాయి అందరికీ. ఒకసారి కొట్టి చూడండి ఎంతసేపు అవుతుందో. ఒక నిమిషానికి, ఒక సెకండ్కి ఎన్నిసార్లు కొడతాం? ఇంగ్లీష్లో అంటాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నాట్ ఈవెన్ సెకండ్. అంత లోపట ఆయన రావడం అయిపోతుంది, సమాధులు తెరవబడడం జరుగుతుంది, బ్రతికున్న మనము మార్పు చెందడం జరుగుతుంది. మనము వారు అన్న కలిసి ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, నువ్వు రక్షించబడ్డావు, దేవునికి స్తోత్రం. నేను ఈరోజు దేవుని సేవకుడు ఇక్కడ ఎందుకు నిలబడుతుంది తెలుసా? రక్షించబడు నీవు, నీ ముందు ఇంకొక రక్షణ ఉంది. ఆ రక్షణ మనకు చాలా సమీపంగా ఉంది. అది సెకండ్లో జరగబోయే రక్షణ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరగబోయే రక్షణ.
ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దాని కొరకు సిద్ధపడుతుంది. మీరు గూగుల్కి వెళ్ళి చూడండి, రీల్స్ చూడండి, పెద్ద పెద్ద ప్రవక్తలు ప్రవచిస్తూ చూడండి, యేసు దగ్గర ఉన్నాడట. ఆమేన్. ఒక మూడు సామెత ఉంటారు, ఇంత బతుకు బతికట ఇంటరిక చచ్చాడు అన్నటువంటి సామెత ఒకటి ఉంటుంది. రక్షించబడ్డాం, మందిరానికి వస్తున్నాం, ప్రసంగం చేస్తా ఉన్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, జూమ్లు నడిపిస్తా ఉన్నాం, ఉద్యమ ప్రసంగికులుగా ఉన్నాం, యూట్యూబ్ లో లైక్స్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీఆర్ గుడ్ ఎట్ అవర్ పాయింట్. కానీ యేసు వస్తే మధ్యాకాశానికి మనం ఎత్తబడతామా? ఎత్తబడకపోతే మొదటి రక్షణ ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. బయట ఉన్న వ్యక్తికి ఏమో రక్షణ తెలియదు. రక్షణ విలువ తెలిసిన మనము మన సిద్ధపడి లేము కనుక, సిద్ధంగా లేము కనుక, yes Lord అనడానికి రెడీగా లేము కనుక విడబడతాం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు పత్రికలు కూడా, పేతురు కూడా ఆ మాట అంటాడు. చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5. yes brother. కడవరి కాలమందు బయలుపరచబడుటకు, బయలుపరచబడిన కాదు, ఏముంది మీ బైబిల్స్ లో? బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఓ తెలుగు కోయంబత్తూర్, తెలుగు చర్చ్ కోయంబత్తూర్, స్లోయం చర్చ్ సూర్యపేట, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు, మీకు కలుగునట్లు, ఆ స్వాస్యము దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు. రక్షణ ఏమన్నాడో తెలుసండి? స్వాస్యము అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, నాకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మన కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడ్డది. ఈ ప్రసంగం చేస్తుంటే నా ఒళ్ళంతా కూడా పులకరిస్తుంది, రెండవ లేచి నిలబడుతుంది. ఎస్, మై లార్డ్ ఇస్ కమింగ్. నా ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి మాట. కడవరి కాలము, కడవరి అంటే చివరి కాలము, చివరి దినాలు. ఈ చివరి దినాల గురించి బైబిల్ చెప్తుంది. దుర్దినాలు, అపాయకరమైన దినాలు, స్వార్థపరులు, మోసం చేసేవారు, బింకములాడేవారు, అసూయపరులు, ఇలాంటి ప్రజలందరినీ మనం చూస్తాం ఈ అంశ దినాలలో. అపాయకరమైన దినాలు. ఈ కడవరి కాలమందు బయలుపరచబడుటకు, ఇంకా బయలుపరచబడలే, బాగా వినాలి, అర్థం చేసుకున్న వారు ధన్యులు. ఆమేన్. I have come here to prepare you for the coming of Christ. ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? నాకేదో బాగా ప్రసంగం వస్తాయని చెప్పుకోవడానికి కాదు, మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య రాకడ కొరకు సిద్ధపరచగలుగుతాను. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఒక మాట అడుగుతాను, యేసు ప్రభు వచ్చేసాడు అనుకోండి, మనం అందరూ ఎత్తబడతామా? ఎత్తబడమా? ఎత్తబడతామా? ఎత్తబడతామని నమ్మకం ఉంటే మీ అందరికీ చాలా సంతోషం. హల్లెలూయా. అంతకంటే గొప్ప కృప, అంతకంటే గొప్ప నిరీక్షణకి ఏమీ లేదు. కానీ ఒక్కసారి ఆయన నేత్రాల నుంచి మనం చూసుకుంటే, మన చూపు, మన నడక, మన పడక, మన మాట, మన నోటి మాట, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా? యథార్థంగా జీవిస్తున్నామా? పవిత్రంగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? మొదటి రక్షణ తీసుకున్నంత మాత్రాన రెండో రక్షణలో మనం వెళ్ళిపోలేము. ఎందుకంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె ఏం చేయబడుతుంది? సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడినట్టు వధువును వరుడు వివాహమాడినట్లుగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన ఆలస్యము వివాహం కొరకు సిద్ధపరచబడలే. అవునంటారా కాదంటారా? వివాహమైన రోజు కేవలం వెడ్డింగ్ రింగ్ మాత్రమే పెట్టుకుంది, వేలు పెట్టుకోలేదు, ఇంకా వేసుకోవాల్సిన అన్ని వేసుకోలేదు. ఎందుకంటే ఇంకా వివాహం ఎప్పుడో తెలియదు. బట్ షీఈస్ ఎంగేజ్డ్. ఆమె పలానా పురుషునికి ఆమె ప్రధానము చేయబడింది కనుక ఆయన నా ప్రియుడు, ఆయన నా వరుడు. ఏదో ఒక రోజు నేను వివాహ వ్యవస్థలో మేమిద్దరం ఏమైపోతాం? జతపరచబడతాం. మనమందరం కూడా 2000 సంవత్సరాల కిందట రక్షించబడిన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయనతో ప్రదానం చేశాడు. యేసుతో మనమందరం ప్రదానం చేయబడ్డాం.
ఆమె చెప్పండి. మనమందరం మధ్యాకాశంలో యేసుతో వివాహం ఆడబోతున్నాం. వివాహం అంటే శరీర సంబంధమైన క్రియ కాదు. వివాహం అనగా ఇద్దరు కలిసి జీవించడం. ఆమేన్. అమ్మ నాన్నను అటు విడిచిపెట్టారు, ఇటు అమ్మ నాన్న విడిచిపెట్టి దిస్ బోత్ పీపుల్ కమ్ అండర్ వన్ రూఫ్ టు స్టే టుగెదర్, టు లివ్ టుగెదర్. ఇద్దరు కలిసి జీవించడానికి అందరిని విడిచిపెట్టి వారు జీవిస్తారు. అది వివాహం అంటే. వివాహం అనగా శరీర కోరికలు నెరవేర్చుకోవడం వివాహము. అందుకొరకు వివాహం చేసుకోవద్దు అంటాడు భక్త పౌలు. కనుక దేవుని బిడ్డలారా, ప్రదానము చేయబడిన వధువు అన్నటువంటి మనమందరము కూడా మధ్యాకాశములో యేసుని వివాహం ఆడబోతున్నాం. ఇందుకు 1 తెస్సలోనికీ రాసిన పత్రికలో కాగా సదాకాలము ఆయనతో కూడా ఉన్నాము. ఎప్పటిదాకా? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పటిదాకా ఉండాలి? చచ్చినంత వరకు. సదాకాలం. Hallelujah. The under meaning of marriage is to live together, is to stay together. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన 2000 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా పరలోకంలో సిద్ధపడుతున్నాడు. పెళ్లి కుమార్తెగా మనకి సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె సిద్ధపడిన తర్వాత ప్రభువు యేసు రమ్ము అని చెప్పాలి. ఆయన వచ్చేస్తాడు. సిద్ధపడిన మనము ఎత్తబడి ఆయనతో వివాహం ఆడతాం. ఇప్పుడు అడుగుతున్నాను, సిద్ధంగా ఉన్నావా? వస్తే ఎత్తబడతానన్నావు కదా, సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడాలి మనం. హల్లెలూయా. సో ఇక్కడ అంటాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఆమేన్ చెప్పండి. సిద్ధముగా ఉన్న రక్షణ. ఇది ఎవరు రాస్తున్నాడో తెలుసా? పేతురు రాస్తున్నాడు. పేతురు ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలు? పేతురు గారు మీరు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు? ఈ పేతురు గారే రాస్తూ 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము, 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, పిల్లారా ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఏం చేశాడయ్యా? వాగ్దానం అంటే ఇదిగో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటాడు తెలుసా? మీరు కలవరపడనియొద్దు, మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఇదిగో నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. తీసారు ఎవరన్నా? యోహాను సువార్త 14వ అధ్యాయం తీయడం ఎంత చక్కని వాగ్దానం. ఇట్స్ ఎ ప్రామిస్ టు ద చర్చ్, ఇట్స్ ఎ ప్రామిస్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అందరూ చెప్పాలి, నా తండ్రి ఇంట. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పరలోకం నుండి వచ్చాను, నా తండ్రి పరలోకం ఉన్నాడు, అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులానా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోదును. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వాట్ ఏ బ్లెస్డ్ ప్రామిస్ అండి. అంత అద్భుతమైన వాగ్దానం ఇది. నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్తున్నావయ్యా అంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఆమె చెప్తారా? ఇక్కడ ఒకవేళ నీకు ఇల్లు లేకపోవచ్చు, వాకిలు లేకపోవచ్చు, పండుకోవడానికి ఒక మంచి స్థలం లేకపోవచ్చు. నా యేసయ్య 2000 సంవత్సరాల కిందటే ఒక మంచి వాగ్దానం చేసి వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసం. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? మ్యాన్షన్స్ అంటాడు. మ్యాన్షన్ అంటే ఒక పూరి గుడిసె కాదు, 2 రూములు స్లాబ్తో వేసింది కాదు. మ్యాన్షన్ అంటే వెరీ బిగ్ హౌస్. ఒక్కొక్క వ్యక్తికి, యేసుని అంగీకరించిన వ్యక్తి కంట ఆయన ఒక మంచి మ్యాన్షన్ కడుతున్నాడు. ఇప్పుడు పేతురు అంటాడు, ఆ పేతురు 3వ అధ్యాయంలో, కొందరు ఆలస్యం అనే పదం ఎందుకు రాశాడు ఇక్కడ అంటే, ఇంకా రావట్లేడేంటి వస్తానన్నాడు కదా. మీరు అనుకుంటున్నారు ఆలస్యం చేస్తున్నాడు. ఆ కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడలకు దీర్ఘశాంతము గలవాడి ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. Yes, he is writing about the coming of Christ. క్రీస్తు రాకడ గురించి రాస్తున్నాడు. ఆయన వస్తాడు.
మీరు అనుకుంటున్నటువంటి విధంగా ఆయన ఆలస్యం చేయడు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. నేను వస్తాను, మనం తీసుకెళ్తాను మిమ్మల్ని. కనుక మీరు కాలం నెరిగి నిద్ర మేల్కొని ఏంటిది తెలుసుకొని అలాగూ చేయండి. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఎవరు నశించుట ఆయనకు అంటే మొదటి రక్షణ కొరకు ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రజల పట్ల. రక్షించబడిన మనం కనిపెడుతున్నాం. మనం ఎంత స్వార్థపరం అంటే తొందరగా వచ్చి వెళ్ళిపోతామయ్యా అంటే ఆయన అంటున్నాడు ఆగా ఆగు ఆగు, ఇంకా కొందరు ఉన్నారు. మీ డాడీ రక్షించబడలేగా, ఇంకా మీ మమ్మీ రక్షించబడలేగా, ఇంకా మీ ఆయన రక్షించబడలేదు కదా, నువ్వేమో రా ప్రియుడా వెళ్ళిపోదాం మధ్యాకాశంలోకి అంటున్నావు, కానీ నీ భర్తే రక్షించబడలేదు, ఆయన కూడా రావద్దమ్మా అని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొందరు ఆలస్యం అనుకున్నట్లు ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యము. ఇది ఎవరు రాస్తున్నారంటే పేతురు రాస్తున్నాడు. హౌ పీటర్ హ్యాస్ దిస్ రెవల్యూషన్. పేతురుకు ఎందుకు ఈ యొక్క ప్రత్యక్షత వచ్చింది? ఎందుకు పేతురు అందరూ యేసు రాకడ గురించి రాయలే. పౌలు రాస్తాడు, తర్వాత ఇడు పేతురు రాస్తాడు. అందరూ యేసు రాకడ గురించి రాయలేదు. చూడండి ఎందుకు రాస్తున్నాడు ఈ మాట అంటే, దయచేసి యోహాను సువార్తలోనికి రండి. ఇక్కడ కొన్ని విషయాలను నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్తలోనికి వస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చూపిస్తాను. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం అందరు తీయాలి. ఇది చాలా 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 బాగుంటుంది. ఇదంతా మనం చూస్తే యేసు ప్రభు లేచిన తర్వాత ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడి ఉండుట చూసింది. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యునికి వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయింది. ఆయన ఎక్కడ ఉంచులో ఎనగమని చెప్పాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కాబట్టి పేతురు ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎత్తుకు వచ్చింది. వాళ్ళిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అనగా యేసు ప్రేమించిన శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని పోయి సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడినట్టయు. ఇప్పుడు చూడాలి చాలా చక్కగా 5వ వచనం. వంగి నారబట్టలు పడినట్టు చూచను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతలో సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినట్టయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఇన్నుటయు చూచెను. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరిని చూడండి, అందరిని చూడాలి. యేసు ప్రభు ఆదివారం ఉదయమే లేచాడు. మీకేమైనా అనుమానమా? హలో హలో అనుమానం ఉంటే అసలు మీరు రక్షించబడలేదు. యేసు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన నమ్మిన వారికే రక్షణ. అది కూడా నీకు తెలియకపోతే నీళ్ళలో మునిగి లేచావే, అది నీకు అర్థం లేని రక్షణ. అది ఏదో నీళ్ళలో ఆడు గంగలో మునిగాడు, నువ్వు నీళ్ళలో మునిగావు. దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అందుకొరకు చాలా మందికి నిజమైన రక్షణ అనుభవం ఉండదు. యేసు చనిపోయాడు, అది వాస్తవం. ఆయన సమాధి చేయబడ్డాడు, అది వాస్తవం. ఆయన తిరిగి 3వ దినమున లేచాడు, అది నువ్వు నమ్మినేదలా నువ్వు రక్షించబడు. కాలు నొప్పి కొరకు బాప్తీసం తీసుకుని, తల నొప్పి కొరకు బాప్తీసం తీసుకొని యేసు ప్రభు లేచాడు. నాకేం తెలుసు, నేను చూసినా అన్నాడు. అప్పుడు మీకు అర్థమైందా? నేను చూడలేదు సార్ అన్నాడు. వానికి రక్షణ ఎక్కడిది? నువ్వు విశ్వసించాలి. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. యేసు సజీవుడు అనడానికి కారణం మార్పు చెందిన నీ బ్రతికే. యేసు సజీవుడు అనడానికి కారణం మార్పు చెందిన నీ జీవితమే. గతంలో కోపిష్టివి, ఇప్పుడు ప్రేమ కలిగినటువంటి వ్యక్తివి. ఒకప్పుడు దీర్ఘశాంతం లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడనే ఆ ఫలం నీలో వస్తుంది. కనుక ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ్చర్యం ఇవన్నీ నీ నుంచి బయటకు వస్తుంది. కారణం ఏంటంటే జీసస్ ఇస్ అలైవ్. ఆయన నాలో ఉన్నాడు. ఆమేన్. నేనైతే చెప్పగలను యేసు సజీవుడని. ఎందుకంటే గతంలో ఉన్న సిలువ వేరు, ఇప్పుడు మీ ముందున్న సిలువ వేరు. గతంలో ఉన్న సిలువ మహాపాపి, మహాభ్రష్టుడు, మహాదౌర్భాగ్యుడు, మహాకోపిష్టి, రౌడీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నా మీద అని ఒక కత్తి ఎప్పుడు నా దగ్గర పెట్టుకుని తిరిగేవాడిని. నేను పండుకుంటే నాకు తలదిండి కింద ఉండేది కత్తి, బయటికి వెళ్తే కత్తి నా పాకెట్లో ఉండేది. ఇంత దౌర్భాగ్యుని నా ప్రభుత్వం మారలేదు, మా అమ్మ మార్చలేదు, మా నాన్న మార్చలేదు, పథకాలు మార్చలేదు, నా స్నేహితులు మార్చలేదు, నేను వెళ్తున్న సంఘం కూడా నన్ను మార్చలేదు. నేను యేసుని అంగీకరించాను, ఆయన నన్ను మార్చాను. ఇప్పుడు నేను చెప్తాను, యేసు సజీవుడు.
యేసు నేను అనుభవించి చూసాను. అందుకే బైబిల్ అంటది రక్షణ అంటే ఏందో తెలుసా? రుచి చూచి తెలుసుకోండి. హల్లెలూయా. యు హావ్ టు టేస్ట్ జీసస్, హిస్ గ్రేస్, హిస్ లవ్. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదండి. అప్పుడు పౌలు అన్నాడు, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపులలో ప్రధానుడును. చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పొచ్చు అన్నమాట. అంత భయంకరమైన వ్యక్తిని. సంఘంలో నా అంత భక్తుడు ఎక్కడ లేడు. మా అమ్మ చూసా కంటే ఇలాంటి కొడుకుని కలరా అనుకుంది. కానీ ఆమె తెలియదు నా కడుపును చెడబుట్టాడు రా అని అంత దౌర్భాగ్యపు పనులు చేసిన. కానీ ఈరోజు నిల్చుండడానికి కారణము చనిపోయిన యేసు కాదు, పరిశుద్ధుడు, తిరిగి లేచిన యేసు, పునరుత్థానుడైన యేసు, పాపమును జయించిన యేసు, పాపములో చేరక తను ప్రత్యేకించుకోక పవిత్ర పరిశుద్ధ జీవితాన్ని జీవించిన యేసు నన్ను మార్చే. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రభుత్వానికి భయపడలేదు, పోలీస్ శాఖకు భయపడలేదు. ఇలా చేస్తే రేపటికి రెండు అన్నటువంటి భయంకరమైన జీవితం నేను జీవించాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మంచి ఆస్తిపరులు. నాకు పేదరికం తెలియదు, డబ్బుల విలువ తెలియదు. స్నేహితులు ఇంటర్మీడియట్లోనే ప్రభువుకు చాలా దూరం వెళ్ళిపోయాను. మీరు ఆలోచించండి ఒక్కసారి. కత్తి లేకుండా నేను పండుకోనంటే నేను ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నాను. నేను అందుకే అంటున్నాను, రుచి చూచి తెలుసుకో. ఆమేన్. ఎవరో చెప్పినందుకు తెలుసుకోకు. రుచి చూచి తెలుసుకుంటే నేను ఎవరు బయటికి రమ్మన్నా లాగిన నువ్వు బయటికి మరలా వెళ్ళలేవు. యేసు కొరకు ప్రాణమైన పెడతావు. హల్లెలూయా. ఎందుకంటే యేసుని నువ్వు అనుభవించావు గనక, యేసుని రుచి చూచావు గనక. ఇక్కడ పేతురు జీవితంలో ఎందుకు బాబు నువ్వు యేసు ప్రభు గురించి అంతగా చెప్తున్నావు, యేసు వస్తాడని చెప్తున్నావు, ఇదిగో కడవరి కాలం ముందు బయలుపరచబడకు రక్షణ సిద్ధంగా ఉందని చెప్తున్నావు, నీకెట్లా తెలుసు అని అంటే ఆయన అంటాడు, అయ్యా యేసు ప్రభు లేస్తానని చెప్పినప్పుడు నేను విన్నాను. యేసు ప్రభు లేస్తానని చెప్పినప్పుడు విన్నాను. విచిత్రం ఏంటంటే యేసు ప్రభుని సిలువేస్తున్నప్పుడు పారిపోయా. యేసు ప్రభుని సిలువేస్తున్నప్పుడు ఆవేశ భక్తుని నేను, యేసు ప్రభు నీ కొరకు ప్రాణమైన పెడతా అన్న. ఇప్పుడు సిగ్గుపడుతున్నా నేను. ఎంత రోషం కలిగినటువంటి మాటలు నాయంటే నీ కొరకు ప్రాణమైన పెడతా అన్న. ప్రభు అన్నాడు, నవ్వి లేదురా బాబు, నా కొరకు నువ్వేడ ప్రాణం పెడతావు? రేపు ఉదయం కోడి కూసే లోపు నేను యేసుని ఎరగను అని 3 సార్లు ఆడతావు, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావు అబ్బాయి, చూడు ప్రభు అన్నాడు. సరే చూద్దాంలే అన్నాడు. రాత్రి అయిపోయింది. పొద్దున్న లేచేసరికి 3 దఫాలుగా, అమ్మాయి ఏంటి పొరపాటు పడుతున్నావు, ఒక మనిషిలాగా ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. నేను కాదు పేరుని నరుసుకో అన్నాడు. నంబర్ 1. అట్లా 3 సార్లు అబద్ధపడింది. ఆలస్యం అలారం కాదు మోగింది, కోడి కూసింది. దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మంది ఈ అంటే వీరత్వంతో, చాలా ఉద్రేకంతో చెప్తారు, మేము యేసు కొరకు జీవిస్తామని, యేసు కొరకు బ్రతుకుతామని. ఆవేశపూరితమైన భక్తి, ఆవేశపూరితమైన మొక్కుబడులు ఎప్పుడు యేసుకి ఇష్టం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ పేతురు చాలా సార్లు అదే చేశాడు. చాలా ఆవేశం అండి నాకు. నేను ఎక్కువ విశ్వాసాల కంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటాను. యేసుని వెంబడిస్తూనే ఉన్నాడు పేతురు. అవునా కాదా? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. యేసు ప్రభువా నీ కొరకు మేము అన్ని విడిచిపెట్టి వచ్చామయ్యా అన్నాడు. అబ్బా యేసు ప్రభు కంగు తినండి. ఏం విడిచిపెట్టాడట? చెప్పండి ఏం విడిచిపెట్టాడ? నీ కొరకు మేము అన్ని విడిచిపెట్టి వచ్చేసాం ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు. కానీ యేసు ప్రభుని పట్టుకోవడానికి గెస్తేమని తోటకు వచ్చేసరికి కత్తి తీసాడు. ఒక సైనికుని చెవు నరికేశాడు. ఏం పెట్టుకొని ఉన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? అన్ని విడిచిపెట్టామన్నాడు. కత్తి విడిచిపెట్టలే. కత్తి ఆయనతోనే ఉంది. అసలు విచిత్రం. 3.5 సంవత్సరాలు యేసుతోనే ఉంటున్నాడు, యేసుతోనే తిరుగుతున్నాడు. ఎంత రహస్యంగా దాచిపెడుతున్నాడో. మన బయటికి వెళ్ళినప్పుడు యేసు తెలవకుండానే, యేసు కనబడకుండానే ఆ యొక్క ఆయుధాన్ని దాస్తున్నాడు, దగ్గర పెట్టుకుంటున్నాడు. అంటే టైం వచ్చినప్పుడు తీస్తాడు అన్నట్టు. ఏం చేస్తాడు? సంగతి రాని సంగతి. మరి యేసయ్య కొరకు ఎప్పుడు చచ్చిపోయావు? ఆ సమయం రానే వచ్చింది. ఏం చేశాడంటే చెప్పండి. పేతురు కత్తి తీసాడు, నరికేశాడు. పేతురు ఏంటయ్య బాబు ఇంత పని చేసావు అన్నాడు. పాపం యేసు ప్రభు వంగిటి చెవు తీశాడు. మరలా చెప్పండి మరలా. హల్లెలూయా. యేసు ప్రభు ఋషి దగ్గరికి వెళ్ళి చెవుకి ఎంత తగ్గిపోయింది, ఏం చేయాలి రా బాబు మొర్రో అని బతికి ఏదో ఇంకేదో ఏను చెవు ఆ చెవు ఈ చెవు తెచ్చి పెట్టాడా? పెట్టలే. నా యేసయ్య, నా యేసయ్యలో ఉన్న విశిష్టత అదే. ఆమేన్.
తాను చేసిన దానికే ప్రాణం పోయాక బయటోనికి అడిగి వెళ్తే బయటోడు చెప్పిండు అది తెచ్చిపెట్టారంటే బతికాడంట. కానీ నా ఏసే ఆ పని చేయలే. నా ఏసే చేసాడు తెలుసా, వంగి చెవు తీసి చక్కగా పెట్టి జాగ్రత్త ఆవేశపడదు సైనికుడా అని చెప్పేసి ఈయన కూడా ఇంకేంటారు పోయి నాకు ఒక ప్రాణమైన పెడతానన్నావు, నాకు ఒక సమస్తని విడిచిపెడతానన్నావు, మరి ఏంది పని? అప్పుడప్పుడు అంటలే ప్రభా, అప్పుడప్పుడు అంటలే ప్రభా అన్నాడు. నాకు తెలుసా ఆలోచన రాకముందే ఎరిగే దేవుని నేను. అంతటితో ఆగుతాడా? యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత కొద్ది రోజులు చూశాడు, బా గురువుగారు రానట్టుంది, మా పని ఇంతే అని ఒక భాగం వేసి హలో అటెన్షన్ ప్లీజ్ అన్నాడు. అనేసరికి తక్కిన 10 మంది నిలబడి చూస్తున్నారు. ఒకడు చచ్చిపోయాడుగా, 11 మంది ఉన్నారు ఈయనతో పాటు. ఎదిగో నేను చేపలు పట్టబోతున్నాను, మీరు ఎవరైనా వస్తారా అన్నాడు. తాను చెడిన కోతి మనమెల్ల చెడగొట్టిందంట. మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం. అంతకుముందు ఏసైతో ఏమన్నారు, మీ కొరకు భార్యను విడిచిపెట్టాం, దూరం విడిచిపెట్టాం, వాళ్ళు విడిచిపెట్టాం, అన్ని విడిచిపెట్టాం. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నా వస్తారండి. ఎస్ అన్నారండి. అందరు వెళ్ళిపోయి మళ్ళా ఆ దూరంలోకి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒకసారి రూమ్ దగ్గరికి వచ్చాడు, 2సారి రూమ్ దగ్గరికి వచ్చాడు, 3సారి రూమ్ దగ్గరికి వస్తే రూమ్ లో లేరే. అది ఎటుపోయారు ఈ పిల్లలు, నా పిల్లలు ఎటుపోయారు అనుకోని ఆత్మలు చూసరికి సముద్రంలో చేపలు పడుతున్నారు. వచ్చేసి ఆ ఒడ్డుకి నిలబడి చూస్తున్నాడు. ఓ ప్రయాసపడుతున్నారు, లాగుతున్నారు. యేసు ప్రభు అక్కడ చూస్తా ఉన్నాడు. చూసి ఒక మాట ఒక చేప బయటకు వచ్చి పడన్నాడు. చక్కగా వచ్చి చేప బయటపడింది. నేను అనుకుంటున్నాను 12 మంది కదా, 12 చేపలు బయటకు రమ్మన్నాడు అని బయటకు వచ్చేసి తనకు కూడా ఒక చేప పిలుచుకున్నాడు. 13 చేపలు ఈదుకుంటూ బయటకు వచ్చాయి. అయిపోయిన తర్వాత ఒక మాట, పిల్లలారా అన్నాడు. ఏమన్నాడు అనేసరికి ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే, 3.5 సంవత్సరాలు విన్నారుగా ఈ వాయిస్. విన్నారా లేదా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అరే ఎక్కడి నుంచో వస్తుంది వాయిస్, మన ప్రభు ఉన్నట్టుంది అని అందరూ ఒకసారి చూసేసరికి యేసు ప్రభు ఆ ధర్మ నిలబడి చూస్తున్నాడు. ఓకే, నీ కొరకు ప్రాణమైనా పెడతానన్నారు, నా కొరకు భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టేశాను, ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, నీవే నిత్య జీవము మాటలు కదా. ఎన్ని కోతలు కోసారు మీరు, 40 రోజులు కూడా కాదు, ఇక నేను పరలోకానికి ఆరోహణం కాలేదు, అప్పుడే మరలా వెనక్కి వెళ్ళిపోయారా, రండి అన్నాడు. ఆ మాటకు సీమోను గారు గుండెల్లో గుదుపులతో గుద్దుకున్నట్టు అయిపోయి ఐ కాంట్ ఫేస్ జీసస్ అనేసి ఉన్న పాట సభలో దొరికేశాడట. వస్త్రాలు కూడా లేవు. ఏసై పిలిచి చక్కని వస్త్రాలు ఇచ్చి, స్తుతి వస్త్రం ఇచ్చి, రక్షణ వస్త్రం ఇచ్చి, అన్ని వస్త్రాలు ఇచ్చేసి ఆయనకు మంచి పేతులు, నువ్వు సీమోను బరియోనా, నువ్వు ధన్యుడు అనేసి సభాషని భుజం పెడితే ఇప్పుడు ఏమైందో తెలిసి ఒక్కసారిగా సముద్రం రండి అన్నాడు. వచ్చిన తర్వాత ఎన్ని చేపలు పెట్టారు అన్నాడు. చేపలా పాడా, ఏం పట్టలేదు ప్రభు అన్నాడు. మీరు జాలర్లు కదా, ఒకప్పుడు బాగా చేపలు పెట్టారు కదా, ఇప్పుడు చేపలు బట్టి మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలరుగా పిలిస్తే వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు, మరి ఏం పట్టారు తీసుకురండి అన్నారు. ప్రభా రాత్రంతా ప్రయాసపడడం ప్రభా, ఒక చేప కూడా రండి మీ కొరకు నేను నిప్పుల మీద చేపలు పెట్టాను. ప్రభా నువ్వు కూడా వలేసావు ప్రభా? అబ్బే నేను వలేను రా, నా మాట వింటే చాలు, సృష్టికి అధికారం. పేదలు ఆ రోజు షెకెల్ కట్టాలంటే ఒక చేప వలయం, ఒక గాలం వేయమంటే నీకు నాకు షెకెల్ వచ్చింది కదా, మరి అంత కంగారు పడిపోయి నువ్వు చెడిపోయినాడు కాక ఇంకా వీళ్ళని కూడా చెడగొట్టేవేంటంటే, ప్రభా నన్ను పాపిని నన్ను విడిచిపో అంటాడు. ఎంత మంచి మాట అండి. పాపి ఆయన అపోస్తుడు కదా, నేను పాపిని నన్ను విడిచిపో అంటే వెన్ హి వెంట్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని దూరం వెళ్ళిపోయాడు. మన పాపము చేసినట్టుగా తన మనసాక్షి ఒప్పుకుంది. దేవుని వీడియో ఇప్పుడు మన పాయింట్లోకి వస్తున్నాం. ఇక్కడ అంటాడు ఈ పేతురట, దానికంటే ముందు ఒక శిష్యుడు పరిగెత్తాడు, బాగా వినాలి. పరిగెత్తి ఆ సమాధి దగ్గరికి పోయి భయమైంది. సమాధిలో ఎవరు ఉంటారు చెప్పండి? శవం ఉంటుంది. ఈవెనేమో యేసుప్రభు తొంగి చూసినా యేసుప్రభు లేడని చెప్పింది, నాకంటే ఏమో ధైర్యమంత్రాలు ఉన్నట్టుంది అని సమాధి దాకా వెళ్ళి అక్కడ తొంగి చూసి బయటకు వచ్చేసాడు. అప్పుడు పేతురు కొంచెం ధైర్యవంతుడు కదా, దుడుగు పేతురు అంటారు. అన్ని ఫాస్ట్గా చేసేస్తాడు. మనం గబ లోపలికి వెళ్ళేసరికి బాగా వెళ్ళాలి. నార బట్టలు పడినుటయు, తల రుమాలు
చుట్టి పెట్టి వేరొక స్థలంలో పెట్టబడిందంట. ఒకసారి దేవుడి స్తోత్రం చెల్లిద్దామా? ఇది అప్పుడే న్యూస్ వెళ్ళిపోయింది, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆఫీసర్స్ వచ్చారు, చూసారు, లోపల శవం లేదు. అరే 1000 రూపాయలు ఇస్తే పాప యేసు ప్రభుని ఎవరు ఎత్తుకోపోయారని చెప్పాలన్నాడు. సరే అంకుల్ అన్నది ఆమె. ఇంకో బ్రదర్ దగ్గర నీకు 1000 రూపాయలు ఇస్తా, ఎవరైనా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే ఇందాక ఎత్తుకోపోతున్నా చూసినా చెప్పాలి. మీరు యేసు ప్రభుని ఎత్తుకొని పోయారని మీరు చెప్పాలి. మీకు లంచం ఇచ్చేసారు. పేదలు వచ్చాడు. ఎత్తుకపోయిన వాళ్ళు బాగా వినాలి. ఇప్పుడు దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు సాఫీగా కూర్చొని చాయ్ పెట్టుకొని కాఫీ పెట్టుకొని ఆ కాలు మీద కాలు వేసుకుంటే ఒక్కొక్క వస్తువు తీసుకుంటాడా? వాడు ఎంత ఆత్రంలో ఉంటాడు? వాడు వస్త్రాలు తీస్తే మన వస్త్రాలన్నీ మడత పెట్టి పెట్టులు పెడతాడా? పెట్టడు కదా. యేసు ప్రభువును మోసుకపోవడానికి వచ్చిన వాడు ఉన్నపాటును మోసుకపోతాడా? తన మీద ఉన్నటువంటి వస్త్రాలు ఇప్పేస్తాడా? చెప్పాలి. వీలైతే ఇంకొక వస్త్రంలో చుట్టుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లని ప్రేత వస్త్రం కనబడకుండా తీసుకోబోతున్నారు, దుప్పటి మోసుకోబోతున్నారులే, ఇంకేదో మోసుకోబోతున్నారు అనడానికి ఉన్నదాన్ని వేరే దాంట్లో చుడతారు. కానీ అక్కడ ఏమో తెలుసా, అతనికి చుట్టబడిన నార బట్టలు అక్కడ పడి ఉన్నాయట. మర్యాదగా మడత పెట్టబడలేదు. మనం వస్త్రాలు ఇప్పుకుంటే, మన బట్టలు ఇప్పుకుంటే ఎట్లయితే కింద పడిపోతాయో ఆ విధంగా యేసు దేహానికి చుట్టబడిన వస్త్రాలు అక్కడ పడి ఉన్నాయి. ఏంటి, నా యేసు క్రీస్తుకు కట్టబడిన వస్త్రాలు పడి ఉన్నాయి అనుకున్నాడు. చూసేసరికి అంత దూరంలో వేరే చోట ఆయన తల రుమాలు చుట్టబడి మర్యాదగా పెట్టబడింది. సదేవ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెర్రెక్కిపోయింది ఎవరికి? పేతురికి. ఎందుకో తెలుసా? దిస్ షోస్ ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు నాప్కిన్స్ ఇస్తారు కదా. ఇంట్లో ఇస్తారమ్మా, నాప్కిన్స్ ఇస్తారు. నాప్కిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని వాడుకుంటా ఉంటారు కదా. వాడుకుంటున్న టైంలో నేను తింటున్నా, 10 మంది కూర్చొని తింటున్న తర్వాత ఒకరిది అయిపోయిన తర్వాత వడ్డించేవాడు ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకొకటి అయిపోయింది, ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు. నాదికే కాలేదు, లెగ్ పీస్ ఉంది అక్కడే, లెగ్ పీసు ఉంది, ఇంకా 2 పీసులు తినాలి. అంతలో కూడా నాకు నేచర్ కాల్ వచ్చింది, బయటికి పోయి రావాలి. బయటికి పోయేటప్పుడు ఒకవేళ కనుక నా రూమాలు ఇందాక ఉన్నట్టే తెరిచి ఉందనుకో, వాడుకొని ఉందనుకో, మనోడు వచ్చేసి లెగ్ పీస్ ఉందా ఏ పీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే నేనేం చేస్తానో తెలుసా, మరలా వస్తాను అని అనడానికి దీనిని చక్కగా మరలా చుట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతా. ఈ పనివాడు వచ్చి ప్లేట్ తీసుకుపోవడానికి వచ్చేసరికి నా నాప్కిన్ ఎట్లుంది చెప్పాలి, చుట్టి పెట్టబడింది. అంటే ఈసారి మరలా వస్తాడు అని అంటారు. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు పేతురు వచ్చి యేసు సమాధానానికి వచ్చి చూసేసరికి యేసయ్య చేతి రుమాలు, ఆయన తలకు కట్టినటువంటి రుమాలు ఎట్లుందట? దేహానికి ఉన్నదేమో ఊడిపడ్డది, ఆ రుమాలేమో చుట్టి పెట్టబడి పక్కన పెట్టబడింది. అంటే పేతురుకి అర్థమైంది, నా యేసయ్య లేచాడు. అంతేకాదు మాకు ఒక వర్తమానం ఇస్తుంది, ఏంటంటే యేసు మరలా వస్తాడు. తప్పడు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జీసస్ ఇస్ కమింగ్ అగైన్. యేసు మరలా వస్తాడు. అందుకొరకే పేతురు మరణ పత్రికలో కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ పేతురుకు అతంటిగా తెలిసిపోయింది. యేసు మరణము కూడా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. యేసు పునరుత్థానం కూడా, యేసయ్య పునరుత్థానం ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. ఏంటి ఆ మెసేజ్? యేసు మరణం ఏమిచ్చింది? ఆయన మరణించినప్పుడు, బాగా వినాలి, యేసు మరణించినప్పుడు అనేక సమాధులు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పు. యేసు మరణించినప్పుడు అనేక సమాధులు తెరవబడి సమాధుల నుంచి వాళ్ళు లేచారట. లేచి ఎక్కడికి పోయారో తెలియదు, కానీ యేసు మృతి పొందిన తర్వాత వారు పట్టణంలోనికి వచ్చి వారు కనబడ్డారంట. పునరుత్థానం జరుగుద్దని యేసయ్య, బాగా వినాలి, పునరుత్థానం ఉన్నది అని యేసయ్య మరణం మెసేజ్ ఇచ్చింది. యేసయ్య పునరుత్థానం, యేసయ్య వస్తాడని మెసేజ్ ఇచ్చింది. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? యేసయ్య మరణం ఏమిచ్చింది? పునరుత్థానం ఉంది అని మెసేజ్ ఇచ్చింది. యేసయ్య పునరుత్థానం ఏ మెసేజ్ ఇచ్చింది? నేను మరలా వస్తాను మెసేజ్ ఇచ్చింది. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడింది. రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రియుడు యేసు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వేగరమే రాబోతున్నాడు.
నువ్వు అనుకోవచ్చు, అయ్యా 2000 సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నాడు, ఇంకెప్పుడు వస్తాడయ్యా అనుండొచ్చు. ఎందుకంటే మనకు జ్ఞానం ఎక్కువ, మనకి తెలివి ఎక్కువ, లెక్కల మాస్టర్లు ఉన్నారు కనుక 2వ పేతురు 3వ అధ్యాయంలో ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక్క దినం. అంటే ఇప్పుడు యేసయ్య నేను వస్తాను అని చెప్పి ఎన్ని రోజులైంది? అంతే. నీకు అర్థమైందా? మనకెంత అయింది? 2000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 2000, అబ్రహాము మొదలుకొని యేసు వరకు 2000, యేసు నుండి ఇప్పటికి 2000. అంటే మొత్తము మనకి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు. యేసయ్యకి ఎన్ని రోజులు అయింది చెప్పాలి? ఇప్పుడు 6వ రోజు అయిపోయిందని 7వ రోజు ఏం చేయాలి ఆయన? అది ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, సంఘాన్ని విశ్రాంతిలో తీసుకుపోవడానికి 7వ దినము ఆయన రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన 6 దినములైన తర్వాత పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని, దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. 6 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఆయన ఎత్తైన కొండపైకి వెళ్ళి అక్కడ రూపాంతరము పొందెను. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన మాట. 6 దినములైన తర్వాత అండి, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యోహానును, యాకోబును మాత్రమే వెంట పెట్టుకొని, ఆ మాట మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మార్క్స్ వార్తలు అనుకుంటాను, చూడండి. మత్తయి సువార్తన, మత్తయి సువార్త, మార్క్స్ వార్త 9, రైట్. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందును. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పేతురు ఎందుకు ఆ మాటలు చెప్పాడంటే, పేతురు సమాధిలోనికి వెళ్ళినప్పుడు సమాధి ఏమి మెసేజ్ ఇచ్చింది? హలో, ఏ యేసునైతే చూడడానికి వెళ్ళాడో ఆ యేసు తన వస్త్రాల ద్వారా కూడా ఇచ్చిన మెసేజ్ ఇదంటే, నేను మరలా వస్తా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వస్తాను అనడానికి ఉంది కనుక, ఆయన వాగ్దానం చేశాడు కనుక, ఆయన వాగ్దానం చేసేవాడు నమ్మదగిన దేవుడు. కొందరు ఆలస్యం అని అనుకొనుచున్నట్లు ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఏంటి ఆ వాగ్దానం? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అందుకొరకు అది చేస్తూ ఈ క్యాలిక్యులేషన్ పెట్టాడు. అక్కడ బాగా వినాలి. 1000 సంవత్సరములు ఒక దినము. ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడ పెట్టాడు? 2వ పేతురు 3వ అధ్యాయము. కొందరు ఆలస్యము అనుకుంటున్నారే, అది కాదు. ఆయన వస్తాడు, దొంగ వచ్చినట్లు వస్తాడు అని చెప్పే ఆయన రాకడ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ పెట్టాడు. ఆమె చెప్తారా? అందరికి అర్థమైందా? అన్నయ్య నన్ను కొంచెం లోతుకు నడిపించమంది, కొంచెం లోతుకి వెళ్తున్నా. ఇక అర్థమైంది కదా? ఎంతమందికి అర్థమైంది కదా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎక్కడో పెట్టవచ్చు. ఆయన ఎక్కడ పెట్టాడు తీసుకొచ్చి, ఒక సంగతి మరచిపోకండి, ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము వల్ల ఆయన దృష్టిలో ఉండే. కొందరు ఆలస్యం అని ఎంచుకొనిచున్నట్లు ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఇచ్చేయించుచున్నాడు. కనుక ఆయన దొంగ వలె ఆయన ఇదంతా ఆయన రాకడ కొరకు రాస్తూ అక్కడ ఈ క్యాలిక్యులేషన్ పెట్టాడు. అంటే ప్రభు దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క దినం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయమ్మా? నేను క్యాలిక్యులేషన్ చెప్పిన, నేను డేట్ చెప్పను. 6 దినాలు అయిపోయింది దేవుని దృష్టిలో. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి మరి? 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ధర్మశాస్త్ర కాలంలోకి వెళ్తే కూడా 6 సంవత్సరాలు వారు వ్యవసాయం చేయాలి, 7వ సంవత్సరము అన్నిటికీ విశ్రాంతి. ఇప్పుడు సంఘము మధ్యాకాశంలో విశ్రాంతి తీసుకుని 7వ దినంలోనికి మనం వచ్చేసాం. 7వ దినం అంటే 24 గంటలు ఉందా లేదా? మరి ఉందా లేదా? ఇప్పుడు చూడండి, మార్క్స్ 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత అంటే ఎన్నో రోజు?
హలో, 6 దినములైన తర్వాత అంటే రోజు 7వ రోజు పేతురును, యోహానును, యాకోబును మాత్రము అని పెట్టుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు ఆయనకు చెప్పాలి అందరూ కూడా. ఈ 12 మందిని పిలిచింది ఎవరు? యేసు ప్రభు. అపోస్తలులకు అభిషేకించింది ఎవరు? దయ్యం వెలుగుటే అధికారం ఇచ్చింది ఎవరు? అందరూ చెప్పాలి. సో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎవరయ్యా అంటే పేతురు, యోహాను, యాకోబు. వీరు దేనికి ఏర్పరచబడ్డారు? బాగా వినాలి. సువార్తీకరణ కొరకు, ఆయనను వెంబడించడం కొరకు, అనేకులకు సువార్త ప్రకటించడానికి అపోస్తలులుగా దయ్యంలో వెలుగుటే అధికారం ఇచ్చి, చనిపోయిన వారిని లేపే అధికారం ఇచ్చిందో 12 మందికి ఇచ్చాడు. బాగా వినాలి. 12 మందికి అధికారం ఇచ్చాడు. 12 మందితో తనతో తీసుకెళ్తున్నాడు. 12 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అన్ని చేస్తూ ఒక రోజు వచ్చేసరికి పేతురు ఇట్రా అన్నాడు, యాకోబు ఇట్రా అన్నాడు, యోహాను ఇట్రా అన్నాడు. ప్రభు అని వచ్చారు, మీరు రండి నాతో అన్నాడు. ఆమె అందరూ చెప్పాలి. ఇప్పుడు 12 మంది యేసు ప్రభు ఉంటే ఒకే గదిలో ఉంటారా? ఎక్కువ గదులు ఉంటాయా? ఒకే గదా? ఒకే పైకి వెళ్తే 12 మంది పండుకుంటాడా? ఒకే గది ఎట్లుంటారమ్మా? యేసు ప్రభు ఎక్కడ ఉంటే కొంచెం పెద్ద ఇల్లే ఉంటుంది. ఎందుకంటే ఈ 12 మంది పండుకోవాలి, దాంతో యేసు పండుకోవాలి. కానీ పెద్ద ఉంటుంది. ఇప్పుడు ఈ పేతురు, యోహాను, యాకోబును తీసుకొని పక్క గదిలోకి వెళ్ళి ఆడ కుర్చీ వేసుకొని అక్కడ రూపాంతరం మొదలు వేసాయా? హలో, నా మాట అర్థం చేసుకోవాలి. ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చూడండి, ఎక్కడ తీసుకెళ్ళాడా? ఎత్తైన ఒక కొండ. ఆమె చెప్తలేదు. ఎక్కడికి? రూపాంతరము పొందడానికి యేసు పక్క గదికి వెళ్ళలేదు. అంటే భూమి మీద నుండి కొంచెం ఎత్తుగా ఉన్న స్థలంలోకి వెళ్ళి అక్కడ యేసు ఏం పొందాడు? రూపాంతరము పొందాడు. ఆయన వస్త్రాలు ప్రకాశమానమైనవి. అంటే 12 మందిలో ఎంతమందిని యేసు ఎన్నుకున్నాడు? ముగ్గురు ఎన్నుకున్నాడు. ముగ్గురిని పైకి తీసుకెళ్ళి అక్కడ రూపాంతరపరచబడ్డాడు. ఎప్పుడు? ఎన్నో రోజు? 7వ రోజు. గమనించాలి. 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు రూపాంతరము చూపించడానికి ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను అంటున్నాను, ఇదిగో విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపం ఉందనంటే ఈ సమీపమున్న ఈ రక్షణ భూమి మీద జరగదు, ఎత్తైన స్థలంలో జరుగుతుంది. అదే మధ్యాకాశ. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం జరిగింది. హల్లెలూయా. క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. పైన వాటిని వెతికే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన భూమి మీద మహిమపరచాడు తన సంఘాన్ని. ఆయన మధ్యాకాశాన్ని తీసుకుపోబోతున్నాడు. అట్లనే అందరిని తీసుకోబోడు. బాగా అందరిని తీసుకోబోడు, కొందరిని తీసుకెళ్తాడు. ఆమె చెప్పండి. అంటే యేసు ప్రభువుకు వేరే శిష్యులు అంటే ఆయనకి ఇష్టం లేదా? ఇష్టమే. కానీ ఇది ముంగుర్తుగా భవిష్యత్తులో జరగబోయే ఆ మహిమకరమైన ఆ యొక్క ఫ్యూచర్, ఆ యొక్క రాప్చర్ గురించి యేసు తన శిష్యులకు నేర్పించాడు. ఆమె చెప్తావా? హల్లెలూయా. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయేసరికి మేఘం వచ్చి ఆయనను కమ్ముకుంది. కమ్ముకుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. అరే ఎవరైనా అనేసరికి ఏలియా. ఎవరు? ఏలియా. అబ్బా, మా జీవితాలు ధన్యమైపోయినాయిరా. ఏలియా గురించి మేము విన్నాం బాబు. ఏలియా ఇప్పుడు చూస్తున్నాం. మేఘ వచ్చి కమ్మింది. బయట హాయ్ ఏలియా హాయ్ అంటున్నాడు. వాళ్ళు సప్పుడు చేస్తలేరు, యేసుతో మాత్రం మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతలో ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఏలియా వచ్చాడు. తర్వాత మోషే వచ్చాడు. చెప్పండి ఎవరు? అందరూ చెప్పాలి. మోషేనేమో చనిపోయి మళ్ళీ కనబడుతున్న వ్యక్తి. ఏలియానేమో చనిపోకుండా కనబడుతున్న వ్యక్తి ఏమో నిలిచుండు సంఘానికి గుర్తు. ఏలియనగా మొదట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవులమై నిలిచుండు మనమేమో ఏలియాకు గుర్తుగా ఉన్నాం. చనిపోయిన వారేమో మోషేకు గుర్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు? అందరు చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుతో. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎత్తైనా. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిస్తారా? మనము కూడా వెళ్ళబోతున్నాం. 1 తెస్సలోనికీ రాసిన పత్రికలో అదే చెప్పాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన రాబోతున్నాడు. 6 దినాలు అయిపోయింది. 7వ దినం వెళ్ళిపోయాడు. పేతురుని తీసుకెళ్ళాడు.
యోహానును తీసుకెళ్ళాడు, యాకోబును తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. వెతబడతావా? ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. నేర్చుకుంటున్నారా? వింటున్నారా? అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు, అండర్లైన్ చేసుకోవాలి, ఏం చేయటకు? అందరూ చెప్పాలి. ఎదుర్కొనుట కరెక్ట్. హలో అనాలి, చర్చ అంత అనాలి. మొదటి తెస్సలోనికై రాసిన పత్రికలు ఏం రాసాం? మనం ఏం చూసాం? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. ఆమె చెప్పండి. ఆమె చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, బ్రతికిన మనం అందరం కలుస్తాం ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపడతాం. ఎదుర్కొంటానండి. హల్లెలూయా. ఆయన మనల్ని ఎదుర్కొంటాడా, మనం ఆయన ఎదుర్కొంటామా? ఆయన పరలోకం నుంచి మధ్యాకాశానికి వచ్చాడు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్కి వచ్చాను. నన్ను ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారు? దైవ సేవకులు వచ్చారు. దైవ సేవకులు ఇంటికి అంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. నేను హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాను. నేను నిన్ను ఎదుర్కోలే, ఆయన నన్ను బయటకు వచ్చిన ఆలోచన ఆ పుష్పగుచ్చ తీసుకొచ్చి వెల్కమ్ పాస్టర్ అని ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతి త్వరలో మనమందరం కూడా యేసుని ఎదుర్కోబోతున్నాం. ఆయన తన వరుడైనటువంటి ఆ యేసు మధ్యకాశానికి రాబోతున్నాడు. తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కొరకు రాబోతున్నాడు. కనిపెట్టి యేసుని ఎదుర్కోవడానికి మనం వెళ్తున్నాం. నిన్న పాస్టర్ గారు చాలా సేపు ముందే వచ్చారు. వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఏం చేశారు? కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఏం చేశారు? ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం తెలుసా? యేసు కొరకు కనిపెడుతున్నాం. ఒక దినం వస్తుంది, ఆయన ఎదుర్కొంటాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమె చెప్పండి. కష్టాల్లో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానంలో ఏ పని చేస్తున్నా, ఉన్నా లేకున్నా, తిన్నా, ఏదో వీఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ వీఆర్ లివింగ్ లైక్ క్రిస్టియన్స్ టు ఫేస్ జీసస్, టు మీట్ జీసస్. యేసుని మధ్యాకాశంలో ఎదుర్కొంటున్నాం. ఇక్కడ పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి. ఎంతమంది కన్యకులు? అందరు చెప్పాలి. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. రూపాంతర కొండ ఎక్కింది ఎంతమంది? 3. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది అపోస్తలులే, 12 మంది పిలువబడిన వారే, 12 మంది అభిషేకించబడిన వారే, 12 మందికి దయ్యముల మీద అధికారం పొందుకున్న వారే, చనిపోయిన వారిని లేపండి శక్తి పొందుకున్న వారే. కానీ ఆ యొక్క రూపాంతర కొండ ఎక్కింది మాత్రం 10 మంది కన్యకులు. కన్యకనగా పాపం కలిగినది, శరీర సాంగత్యము లేనిది, ప్రత్యేకించబడిన జీవితము. ఈ కన్యకట 10 మంది కన్యకలట. చెప్పండి ఎవరు? 10 మంది కన్యకులు. ఆయా భాషలు మాట్లాడే వారికి సాదృశ్యం ఉన్నారు, ఆయా సంఘాలకు ఉన్న సాదృశ్యం ఉన్నారు, ఆయా దేశాలకు సాదృశ్యం ఉన్నారు. దేవుడి స్తోత్రం తెలియదమ్మా? అందరూ చెప్పండి హల్లెలూయా. కన్యక, దయచేసి గమనించాలి, కన్యక పాపం ఎరగనిది, శరీర మాలిన్యము తెలియనిది అని మనకు గుర్తు. అయితే 10 మంది కన్యకలు దేనికంటే, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అనేక దేశాలు, నాట్ మోర్ దాన్ వన్. 10 మంది కన్యకలు ఆయా భాషలు మాట్లాడే వారిలో, ఆయా దేశములు సంబంధించిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగు. వీళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చింది, వెడ్డింగ్ ఇన్విటేషన్. పరలోకంలో ఉన్న తండ్రి ఇన్విటేషన్ ఇస్తారు. నా జనతైక కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వివాహము ఎవరితో? సిద్ధపడిన సంఘ వధువుతో మధ్యాకాశములో వివాహ మహోత్సవం. అందరికీ ఆహ్వానం వచ్చేసింది. అయ్యగారికి కార్డు వచ్చింది, నా కార్డు వచ్చింది, తెలుగు చర్చ్ కాయంబూతూరు కార్డు వచ్చింది. ప్రపంచంలో ఉన్న యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘానికి కార్డ్స్ వచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు దేని కొరకు సిద్ధపడుతున్నాం? యేసు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. కొంచెం దూరం ప్రయాణమైంది, దివిటీలు ఉన్నాయి, చక్కగా పట్టుకొని వెళ్ళిపోతున్నాం.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నంబర్ 1 వెలిగిపోయింది. ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగిస్తున్నాడు. నన్ను వెలిగించాడు. 1989 సంవత్సరంలో భయంకరమైన జీవితంలో ఉన్న నన్ను, ఆరిపోయిన నా బ్రతుకులు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన ఈ నా దివిటిని నా యేసయ్య బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. బ్రతికించాలని మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, వెళ్ళండి అన్నాడు. వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాను, వెలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆరిపోకుండా చూసుకోవాలి. ఆరిపోకుండా చూసుకోవాలంటే రోజు నేను దాన్ని ఏం చేయాలి? వత్తి ఎక్కించాలి. పనికిరాని వత్తిని కట్ చేయాలి, నూనె పోయాలి, చక్కగా ఉంచుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మసి మారిపోకుండా చూసుకోవాలి, తుడుచుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటున్నా పెళ్లి కార్డు వచ్చేసింది, సిద్ధపడ్డాను. అన్న కోయంబత్తూరు నుంచి సిద్ధపడ్డాడు, మీరు కోయంబత్తూరు నుంచి సిద్ధపడ్డారు, నేను సూర్యాపేట నుంచి సిద్ధపడ్డా. ప్రపంచ వ్యాప్తంగా యేసును అంగీకరించే బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా కన్యక అన్న సంఘంలోనికి వచ్చారు. ఆమె ఎవరిలోనికి వచ్చారు? సంఘము కన్యకతో పోల్చబడింది. ఆమె చెప్పండి, అందరు చెప్పాలి. కన్యకతో పోల్చబడింది సంఘం వచ్చింది. టైం ఇవ్వబడింది, ఆ టైం ప్రకారం వచ్చారు. ఇంకా కొంచెం టైం పడుతుంది, అందరూ వేచి ఉండండి అని మెసేజ్ వచ్చింది. వేచి చూస్తున్నారు. అంతలో అందరికి కొంచెం కండు భారమైంది. అందరు కూడా కురుకు తీశారట. ఏం చేశారు? అందరు చెప్పాలి, చెప్పండి. ఇక్కడ కురుకు తీసేటోళ్ళు కూడా చెప్పండి. అందరికి నిద్ర వచ్చింది. అందరూ కూడా కొంచెం ముందున్న టక్కంటే తగ్గుతున్నారు, వెనుకున్న తగ్గుతున్నారు. అన్నా పాస్టర్ గారు చూస్తున్నారులే, నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొనుడి. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. లే దేవుడి బిడ్డలారా, ఈ ప్రక్రియలో ఆలస్యమైన తెలిసింది. అందరు పడుతున్నారు. ఇప్పుడు వినాలి. ఎంతమంది కన్యకులు? ఓకే. ఎంతమంది నిద్ర వచ్చింది చెప్పాలి. బైబిల్ బాగా చదవాలి. అందరూ కొరికి నిద్రపోయింది అని ఉంటుంది. చెప్పండి. అందుకొరకే రోమపత్రికలో అందరికీ రాశాడు, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం. అందరికీ నిద్ర వచ్చేసింది. పర్లేదు సిల్వి గారు అటని చెప్తాడు, ఇంకొక స్పీకర్ వస్తే అక్కడ చెప్తాడు. మా అయ్యగారికి ఏం పర్లేదు, ఆయన చెప్తే బాగుంది. ఇంతసేపు దాన్ని తీసి పెట్టాడు సిల్వి గారు. అదే వేరేటోళ్ళు వచ్చి మా పానం తింటున్నారు. అయ్యా చాలా మంది విసిగిపోయి నిద్ర వచ్చిందట అందరికి. ఎదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు హో అని కేక వినబడింది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభు పరలోకం నుండి దిగివచ్చు. ఎదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు హో అని దిక్కులేసరికి 10 దివిటీలు ఆరిపోతున్నాయి. 10 దివిటీలు అందరు నిద్రపోయారుగా. అందరూ లేచారు, ఉలిక్కిపడి లేచారు. లేచిన అవసరం అందరూ కూడా తమ దివిటీలను చక్కపరుచుకునేది. చెప్పండి, ఏం చేశారు? అందరూ తమ దివిటీలను చక్కపరుచుకునేటప్పుడు అందరి దివిటీలు ఆరిపోతున్నాయి కనుక ఒక 5గురు మాత్రము, ఒకవేళ యేసు ప్రభు ఆలస్యం చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే అందరూ నశించుట ఆయనకు, అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఇచ్చేస్తున్నాడు కనుక ఒకవేళ యేసు ఆలస్యము చేస్తాడేమో అని సిద్ధలలో ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని ఒక తట్టు చేతులు దివిడి పట్టుకున్నారు, ఒక తట్టు చేతిలో ఆయిల్, సిద్ధలో ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నారు. వస్తున్నారు. ఒక 5గురికి లేదు. ఏందక్క మీరు తెచ్చుకుంటలేరు? మీరు పిచ్చోలు, మా దేవుడు అబద్ధమాట నరుడు కాదు, వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ 5 వీలుగా ప్రసంగం చేశాడు. ఈ 5 ఏం చేశారు? వీళ్ళ ప్రసంగం చేశారు. మీ పిచ్చోళ్ళు, మీరు యారి, మీరు ఈరి, మేమంటే ఏమనుకుంటున్నారు? ఓ వి హా అన్నారు. అంతా పేతులు అక్కడే. 5గురేమో సిద్ధపడున్నారు, 5గురేమో సిద్ధపడలేరు. కాకపోతే ముందైతే అందరు డ్యూటీలు వెళ్తూనే ఉన్నాయి. వచ్చేసారు, పడుకున్నారు, లేచారు, కేక వచ్చేసింది. కమాన్, ఆడ విందుశాల ఉంది, అక్కడికి వచ్చేయండి అనేసరికి 5గురు లేచారు. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్లో వాళ్ళ యొక్క దివిటిలో నింపుకున్నారు. ఇంకొకరు అంటున్నారు, అక్క మాకు కూడా కొంచెం నూనె రాదు అంటే, మాకు మీకు ఇది సరిపోదమ్మా, మాకు మీకు సరిపోదు. ఎందుకంటే ఇక్కడే కాదు యేసు వచ్చింది, అంత దూరంలో యేసు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ముందు ఇన్విటేషన్ ఏంది? పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మధ్యరాత్రి అయిపోయింది. వీళ్ళు సగం దూరం వచ్చారా లేదా? సగం దూరం వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చేసాడు. చెప్పనది కూడా ఎక్కడికి వచ్చేసాడు? వీళ్ళున్న దగ్గరికి వచ్చేసాడా? ఇప్పుడు వీళ్ళు పోయి ఎదుర్కోవాలా? నా ప్రసంగం మీకు అర్థమవుతుందా? ఎదుర్కోవడం ఇప్పుడు 3వసారి చెప్తున్నా. యేసు వచ్చాడనేసరికి వీళ్ళందరూ పండుకున్న దగ్గరికి యేసు రాలే.
యేసు ఎక్కడికో వచ్చాడు, పండుకున్న వీళ్ళు లేవాలి, లేచి తమ దివిడీలు తీసుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఎదుర్కొనే ప్రక్రియలో 5 నూనె పోసుకున్నారు, 5 నూనె పోసుకోలేదు. వీళ్ళు అన్నారంటే, అక్క మన కోయంబత్తూరు సెంటర్ లో నూనె అమ్ముతారు, వెళ్ళి తీసుకురాపోండి అంటే ఈ 5 వెళ్ళిపోయారు అక్కడికి. ఏం తెచ్చుకోవడానికి చెప్పండి? లాస్ట్ గారు మాకు బాప్తిసం ఏంటంటే, ఆయన ఎందుకుంటాడు ఇక్కడ? నాకు డ్రైవ్ అయింది బాబు, నాకు డ్రైవ్ అయింది. పోయిన ఆదివారం బాప్తిసం ఇస్తే అంటే తీసుకోలే కదా నువ్వు చెల్లి, పోయిన ఆదివారం బాప్తిసం ఇస్తే అంటే తీసుకోలే కదా. నేను వెళ్ళిపోవాలి, కేక్ వచ్చేసింది, పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళండి. కోయంబత్తూరులో చాలా చర్చలు ఉన్నాడు, ఆ బాప్తిసం తీసుకోపోండి అని సరికి వెళ్ళిపోయారు. ఏం తీసుకోవడానికి చెప్పాలి? నేను నూనె తెచ్చుకోవడానికి, సిద్ధపడడానికి, రక్షించబడడానికి, రక్షణ టికెట్ పొందుకోవడానికి. ఇప్పుడు మరలా వెళ్ళిపోయారు ఎక్కడికి? దొరికే దగ్గరికి. అయ్యగారికి ఏమంటే, లేదు లేదు లేదు, పెళ్లి కుమారుడు కేక్ ఆల్రెడీ వచ్చేసింది, నేను నా దగ్గర నూనె పోసుకున్నా, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. పాస్టర్ గారు మీ విశ్వాసం పాస్టర్ గారు, లేదు 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 నేను వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్ళిపోయారు పెళ్లి కుమారుడు గది దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాగా వినండి, ఎంతమంది కన్యకులు అందరూ చెప్పాలి? ఎంతమంది నిద్ర వచ్చింది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు హో అన్నప్పుడు ఎంతమంది విన్నారు? కాదు, 10 మంది విన్నారు. 10 మంది విన్నారు, 10 మంది లేచారు, అందరూ దివిడిను చక్కపరుచుకున్నారు. చక్కపరుచుకునే క్రమంలో నూనె పోసుకుందామంటే వాళ్ళ దగ్గర నూనె లేదు కనుక వీళ్ళు మరలా ఊర్లోకి వెళ్ళారు. చక్కపరుచుకునే వీళ్ళు ముందుకెళ్ళారు. అంటే ఇప్పుడు బాగా వినండి, అందరూ వేసే రాకడ కొరకు సిద్ధపడుతున్నారా లేదా? సిద్ధపడుతున్నారు. అందులో ఏమైందంటే అందరూ కూడా ఇప్పుడేం వస్తలే అని కురికి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ అందరూ ఆయన శబ్దాన్ని విన్నారు. బ్యాప్టిస్ట్ ఆయన వింటాడు, పెంతుకొస్తా ఆయన వింటాడు, గొంతుకొస్తా ఆయన వింటాడు, ఓ హోసన్న వాళ్ళు వింటారు, ఎబ్రోన్ వాళ్ళు వింటారు. ఎవడు విన్నాడు? మేమంటే మేము. మా అయ్యగారు సూపర్ వాక్యం చెప్తాడు. అందరూ వింటారు, అందరూ అంతే. ఎవరిని మనం విమర్శించడానికి అవకాశమే లేదు. యేసు రక్తంలో కడగబడిన కన్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. కనుక ఎవరిని విమర్శించడానికి అవకాశం చెప్పండి? ఎవరిని విమర్శించొద్దు, జాగ్రత్త. ఎవరిని విమర్శించొద్దు. అందరూ యేసు రక్తంలో కడగబడిన వారే, అందరూ కన్యక జాబితాలో వచ్చిన వారే, అందరికి పెళ్లి కార్డు ఇవ్వబడింది, అందరూ ఎదుర్కోవడానికి వచ్చిన వారే. నీలానే నాలానే అందరికి నిద్ర వచ్చింది, అందరూ శబ్దం విన్నారు, అందరూ లేచారు. కానీ అందరూ లేచిన తర్వాత 5 దివిటీలు ఆరిపోతున్నాయి. 5 దివిటీలు సరి చేసుకున్నారండి, నూనె పోసుకున్నారు, చక్కపరుచుకున్నారు, వెళ్ళిపోయేసరికి ఆడ పెళ్లి కుమారుడు వెల్కమ్ వెల్కమ్ అన్నాడు. ఆ 5 లోపల తీసుకున్నాడు, తలపేశాడు. అరే నేను 10 మందికి ఇన్విటేషన్ ఇచ్చాను కదమ్మా. అవునే కదండి, 10 మందికి ఇన్విటేషన్ ఇచ్చారు. మాతో ఉండేవాళ్ళు, మేము అందరం కలిసి ఒకే దగ్గర పండుకున్నాం, మాకు అందరికి నిద్ర వచ్చింది, మేమందరం కూడా శబ్దాన్ని విన్నాం, అందరూ లేచాం, అందరూ చక్కపరుచుకున్నాం, మా దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, పోసుకున్నాం, గబగబా మేము వచ్చేసాం. వాళ్ళ దగ్గర లేదు. అయ్యో, తలుపేసి అంతటా తలుపు వేయబడి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనములో 10వ వచనం చూస్తే, వారు కొరబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అనండి. అందరు కూడా అందరు చెప్పాలి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడి. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చేసి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో. హలో, నేను మిమ్మలను ఎరగవా? కన్యకేగా, ఇన్విటేషన్ ఉందిగా, వాళ్ళందరికీ నిద్ర వచ్చిందిగా, అందరూ శబ్దం విన్నారుగా, అందరూ లేచారుగా. ఇప్పుడు యేసు ప్రభు లోపల ఉన్నాడు. ఇప్పుడు బాగా వినాలి, లోపల ఉన్నది ఎంతమంది కన్యకులు చెప్పాలి? నేను చివరికి వచ్చాను. లోపల ఉంది ఎంతమంది కన్యకులు? 5. బయట ఉంది ఎంతమంది కన్యకులు? అందరు కన్యకులేనా? హలో, అందరికి ఇన్విటేషన్ ఉందా? అందరు నిద్రపోయారా? అందరు శబ్దం విన్నారా? అందరూ లేచారా? కానీ పెళ్లి కుమారుడు ఉన్న దగ్గరికి వెళ్ళింది మాత్రం 5. ఎత్తైన రూపాంతర కొండ మీదకి వెళ్ళింది మాత్రం 3. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనం యేసు మధ్యాకాశంలోకి వస్తే ఎంతమంది ఎత్తపడతాం? అందరం ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అన్ని మందిరాలు నిండుతాయి. బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరను, మెనోనైటు, హోసన్న అందరం ఉన్నాం. కానీ యేసు వచ్చే సమయానికి సిద్ధపడిన వారు మాత్రమే.
అందరు చెప్పండి, అందరు చెప్పండి, మంచిగా చెప్పండి. సిద్ధపడిన వారనండి. అదేంటి బాబు, నేను కన్యకనే కదా, నేను రక్షించబడ్డాను కదా, బాప్తిస్మం తీసుకున్నాను కదా, పెళ్లి కార్డు వచ్చింది కదా, స్వరాన్ని కూడా విన్నాను కదా, మరి ఎందుకు లోపలికి రాలేదు? ఎందుకు రాలేదు? నూనె అయిపోయింది, సిద్ధపాటు లేదు. మళ్ళీ నూనె తెచ్చుకోవడానికి వెళ్ళాం, జీవితాన్ని సరి చేసుకోవడానికి వెళ్ళాం, కోల్పోయింది కొనుక్కోవడానికి వెళ్ళిపోయాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, బయట ఉన్న కన్యకలకు లోపల ఉన్న యేసు ప్రభుకి ఎంత దూరం ఉంది? తలుపు మాత్రమే అర్థం. డోంట్ మిస్ ఇట్ అనండి. పక్కన చెప్పండి, డోంట్ మిస్ ఇట్ అనండి. ఎంత దూరం ఉంది? ఇప్పుడు యేసు ఎంత దూరం ఉన్నాడు? తలుపే అడ్డం. ఇంత బతుకు బతికి తలపవతలో ఉంటేనేమిరా? మీకు అర్థమైందా? ప్రతి వారం తెలుగు చర్చ్ కోయంబత్తూరులో కలుసుకున్నాను, అన్ని ఆరాధనలు నేను ఉన్నాను, దశభాగం ఇచ్చాను. ఐ హావ్ డన్ మై బెస్ట్. కానీ ఒక్క దీన్ని అంటాను నిర్లక్ష్యం అనండి. ఒక నిర్లక్ష్య మూల్యము విడవబడుట. నా ప్రసంగం ఇప్పుడు చెప్తున్నాను. నిర్లక్ష్యము ఎంత దారి తీస్తుందంటే విడవబడేటట్టు చేస్తుంది. చెప్పండి బ్రదర్, నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసా? పోనీలే, ఏం కాదులే, పర్వాలేదులే. చెప్పండి, ఏం కాదులే, పోనీలే, పర్వాలేదులే, ఏమనుకోవద్దులే, ఏం కాదులే. ఇవన్నీ నిర్లక్ష్యపు పదాలు. నిర్లక్ష్యం యొక్క మూల్యం విడబడట. వీళ్ళు అంటున్నారక, ఒకవేళ ప్రభు ఆలస్యం వస్తుండేమని మేము 5 ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నామంటే పర్లేదులే, ఏం కాదులే, మీరు ఇప్పటికైనా టైం ఉందాక ఆరిపోతుందేమో, వెళ్ళి సిద్ధలో నూనె తెచ్చుకోండి, ఏం కాదులే. మీ అన్న పాత, మీ అన్న డొక్కి మా మంచి. దేవుని బిడ్డలారా, వారందరూ వచ్చేసరికి తలుపు కొడుతున్నారు. ప్రభువా, పెళ్లి కుమారుడా, నేను ఎస్తేరక్కను, నేను రాహేలక్కను, నేను అబ్రహాంని, నేను సంఘ పెద్దను, నేను వీడియోగ్రాఫర్ని, నేను గెంతులేసి ప్రసంగం చేస్తున్నాను. యేసుప్రభు ఉన్నాడు, నువ్వు ఎవరో నేను జరిగాను. చివరి మాట ఇప్పుడు ముగిస్తా. కన్యకగా, బాగా వినాలి, కన్యకగా, అవునా, సంఘమేగా. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోకి వస్తే ఆ మాట చదివి నేను ముగింపు ప్రార్థన చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ చదువుదాం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తలడింప చేయవర్లో ఒక దివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో చెప్పాను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలలు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదను. ఆమె చెప్తారా? ఇందాక ఒక పాయింట్ చెప్పాను. లోపల ఉంది ఎవరు? చెప్పాలి. బయట ఉంది ఎవరు? కన్య కంటే పాపం ఎరగదని చెప్పానుగా, కన్య కంటే పురుషుని ఎరగదని చెప్పారుగా, కన్య కంటే శరీర మాలిన్యం లేదని చెప్పారుగా. ఇప్పుడు లోపల ఉన్న కన్యకలకు బయట ఉన్న కన్యకలకు సేమా కాదా? కాదా? మరి ఎందుకు విడబడ్డారు? బాగా సిద్ధపడలేదు. ఏం సిద్ధపడలేదు? ఇప్పుడు యెఫ్తా కుమార్తె మాట ఉంటుంది, బాగా వినాలమ్మా. ఇది చెప్పేసి ముగిస్తాను. యెఫ్తా యుద్ధానికి వెళ్తున్నాడు. ఒక ప్రార్థన చేశాడు, యెహోవా దేవా, నేను అమ్మోనీయులతో యుద్ధము చేయవెలుచున్నాను. నీవు నాకు విజయం ఇచ్చిన యెడల నా ఇంటిలో నుండి ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు బలి చేస్తాను. అంటే అది నీకు అర్పణ.
ఈ స్తోత్రం చెల్లించండి. అది నీ సొంతం, అది నీకు అర్పణ, అది నీకు చెందింది, ఇది నాకు కాదు, అది నీకు చెందిందయ్యా అన్నాడు. వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు, అత్యధిక విజయోత్సవంతో వస్తున్నాడు. ఆయన విజయం పొందాడని ఇంటికి న్యూస్ వచ్చిన తర్వాత కుమార్తె చేసిందో తెలుసా? కుమార్తె సంతోషం, మై డాడీ వన్ దిస్ బ్యాటిల్, మా నాన్నగారు విజయాన్ని పొందుకున్నారు హో అనుకొని ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. ఎవరిని ఎదుర్కోవడానికి? విజయోత్సవముతో ఊరిగించబడుతూ వస్తున్నటువంటి తన తండ్రిని ఎదుర్కోవడానికి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. అయ్యో నా కుమార్తె, నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఏమని? నేను విజయము పొందుకుని వస్తే నా ఇంటిలో నుంచి ఏది ముందు ఎదురొస్తుందో దాన్ని యెహోవాకు బలి. యెహోవాకు సంబంధించింది, యెహోవాకు ప్రతిష్ట, అది యెహోవాకు చెందింది. అప్పుడు నాకు దాని మీద అధికారం లేదు అనేసరికి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావు డాడీ? అవును ఇచ్చాను. అయితే నాకు రెడీ అన్నది. ఒకసారి తెలుస్తుందో తెలుస్తారా? ఎంత అద్భుతం అండి. అలాంటి కుమార్తెలు ఉన్నారా? సమర్పణ కుమారులు ఉన్నారా? ప్రతిష్ఠించుకున్న కుమార్తెలు ఉన్నారా? దేవుని మాట ఇచ్చావు డాడీ, ఓకే ఐఎమ్ రెడీ డన్ అని అన్నాను. బిడ్డ నేను ఇవ్వలేను బిడ్డ, నాకు అసలు వేరే సంతానం లేదుగా. అది వేరే సంతానం లేదుగా. ఒకటే కుమార్తెవి. ఏసైకి 2 సంఘాలు లేవు. ఏసు రక్త విజయం ఒకే సంఘం. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఆ సంఘం కొరికైన రక్తం కార్చాడు, ఆ సంఘం కొరికైన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవుని బిడ్డలారా, ఈ విధి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని ఏం చేయాలి? బలర్పించాలి. ఇప్పుడు ఈమెమంటుంది, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? ఇచ్చాను, అయితే నన్ను బలర్పించేయాలని. తప్పదుగా అంగీకరించాడు. అంగీకరిస్తా ఆగు అన్నది. అంగీకరించడానికి ఏమన్నది? ఆగను. ఇంకేంటమ్మా ఆగంటున్నావు? ఏంటంటే ఒకటి, నేను నా కన్యత్వాన్ని గురించి ప్రలాపిస్తా. ఎన్ని నెలలు కావాలి? 2 నెలలు టైం కావాలి. అప్పుడు వెంటనే నాయనకు కొంచెం అనుమానం వస్తుందా? కదా చెప్పాలి. కన్యనేగా, నీకు పెళ్లి చేయలేగా, నువ్వు పురుషుని ఎరగని దానివేగా, మళ్ళీ ఏంటే కన్యత్వాన్ని గురించి ఏమైనా పొరపాటు చేసావా? ఎక్కడ కాలు జారిందా? తప్పు చేసావా? అబ్బే నాన్న, నీ బిడ్డ నాన్న, నేను అలాంటి పని చేయను. నన్ను నమ్ము. 100% అగ్ని ప్రమాణం చేయనా? ఏ ప్రమాణం చేయాలి? నీ కుమార్తె మీద అలాంటి అనుమానం. కాకపోతే కన్యకనైనప్పటికీ చూపుతలము మాట క్రియ నడక పడక ద్వారా ఏదన్నా ఆలోచన చేసినప్పుడు అది యెహోవా దృష్టికి పాపమేగా. హలో, అర్థమైందా? చెప్పండి అమ్మా. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయంలో పాపం చేసిన వాడు. నేను శరీరాలు కలిసి పాపం చేయలేదు, కానీ పాపం చేస్తే బాగుండు అని ఆలోచనకు వచ్చారు. అది నీ దృష్టిలో పాపం కదా. నీ దృష్టిలో నేను కన్యకనే డాడీ, అండ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించాలి. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? అంటే నీవు యెహోవా దేవునికి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నేను సిద్ధపడతా. కలంకమైన, డాగైనను, ముడుతైనను, మత్సైనను మరి ఏది లేక ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన మనకు ఉదక స్నానం చేస్తున్నాడు. ఆమె చెప్తావా? హల్లెలూయా. ఇందాక నువ్వు అన్నావు ఎత్తబడతాం. ఈ రోజు నేను అంటున్నాను, అసలు పురుషుని అరగనటువంటి యెఫ్తా కుమార్తె ఆమె అన్నది 2 నెలలు కావాలట. కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, పరపురుషులు చూస్తున్నప్పుడు నా ఆలోచన ఏమైనా పొరపాటు పోయిందేమో, తప్పుగా పోయిందేమో. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా? విన్నాం. అయితే నేను మీతో చెప్పలేదు ఏమనగా, మీరు ఒక సహోదరిని ద్వేషిస్తే అప్పుడు మీరు నరహత్య చేశారు. బ్రదర్, సిస్టర్, ఒక సహోదరిని ద్వేషిస్తే, ఒక కాపర్ని ద్వేషిస్తే, ఒక సహోదరిని ద్వేషిస్తే అప్పుడే మీరు ఏం చేశారట? నరహత్య. ధర్మశాస్త్ర ప్రకారం నేను ఒక మనిషిని చంపుత నరహత్య. కొత్త నిబంధన ప్రకారం ఒక మనిషిని ద్వేషిస్తా నరహత్య. పాత నిబంధన ప్రకారం నేను ఒక స్త్రీతో కలిసి ఉంటే శరీర సంబంధమైన పాపం చేస్తే వ్యభిచారం. కొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపు చూసి నేను చాలా బాగుంది, నా భార్యలో క్షయించిన ప్రకారం ఈమెతో కూడా క్షయిస్తే బాగుంటుందేమో అనుకుంటే అది నా దృష్టిలో పాపం. అందుకొరకు ఇప్పుడు యెఫ్తా కుమార్తె అంటది, అయ్యా
యెహోవాకు బలి చేసేయి. కానీ నాకు కన్యత్వాన్ని గురించి 2 నెలలు టైం కావాలి. ఈరోజు నేను చివరి మాటలు చెప్తున్నాను. మనమందరం యేసు రక్తంలో కడగబడిన సంఘమే. కన్యకకు సాదృశ్యంగా ఉన్నాం, బాప్తిస్మం తీసుకున్నాం. కానీ ఈ లోకంలో ఉంటున్నాము కదా, అవునా కదా? చెప్పాలి, ఉంటున్నావా లేదా? ఉంటున్నా కనుక యాకోబు రాసిన పత్రిక 1:27 అంటాడు, ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమె చెప్పరే? ఈ లోక మాలిన్యము అంటకుండా. దున్నపోతుంది బురదలు బుర్లి, నేను దూరం నుంచి వైట్ షర్ట్ వేసుకొని పోతున్నా, దారిని అదే పోయిందిలే, నేను పోతున్నా లే అంటది. ఏమంటది? తోక ఇట్లా అంటది. అంటే ఏమైంది? నాకేంటి లేట కలవదు, నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. పోతుంటే తెలివి ఉన్నాడు, దూరం నుంచి పోతాడు. నాకేంటి లేట దానికి అప్పుడే పెడుతుంది ఇట్లా అంటది. అర్థమైందా? నేను కన్యాకనే నేను బాప్తిసం తీసుకున్నా, దాని జాగ్రత్త, నీ మాటలు పవిత్రంగా ఉన్నాయా? ఇక టైం లేదు కనుక ముగిస్తున్నాను. ఇక చాలా ఉంది ప్రసంగం. ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు, ఇవి పరిశుద్ధులకు తగవు. అరే పరిశుద్ధులకు తగవంటున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. అయినా కొన్నిసార్లు ఇందాక అందుకొరికి అదొక్క మాట చదువుకొని ముగించేద్దాం. ఎక్కడ? రోమిలకు రాసిన పత్రికలో దగ్గర ఉంది అన్నాడు కదా, అక్కడ ఈ మాట రాసి పెట్టాడు. ఎందుకు? సంఘము ఈ స్థితిలో ఉంది. ఆ మాట చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. అయ్య గారు 5 నిమిషాలు రైట్ ఇస్తారా? అందరూ 5 నిమిషాలు ఇస్తారమ్మా? రైట్. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను. ఎవరు రాస్తున్నారు ఈ మాట? పౌలు. ఎవరు రాస్తున్నాడు? మీరు అన్నాడా, మనం అన్నాడా? చెప్పాలి. మీరు అన్నాడా? అంటే హీస్ ఈవెన్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. ఈవెన్ దో ఐ యామ్ an apostle to the Gentiles. అన్యజనులకు నేను అపోస్తులు అయినప్పటికీ ఎదిగో సంగమా, మనము అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఓ సంగమా, నువ్వు కన్యకవే. పెళ్లి కుమారుడి దగ్గర నుంచి పెళ్లి లేక శుభలేక వచ్చింది. కానీ అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాము. ఇది రాస్తున్నాడు అక్కడ. రక్షణ సమీపం ఉంది అని చెప్తున్న ఆ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. అంటే సంఘము పడిపోతుంది. సంఘం శారీరకంగా ఒకవేళ పాపం చేయకపోయినా మనసులో తప్పు చేస్తుంది. కనుక కన్యత్వాన్ని గురించి యెఫ్తా కుమార్తె ఏ విధంగా ప్రార్థన చేసిందో నేను అంటున్నాను, ఈ రోజులు అనుక్షణము మనము చూపు, తలంపు, మాట, క్రియ, నడక అన్ని కూడా పరిశుద్ధపరచుకుంటూ ప్రభు అయిన యేసు రము అని చెప్పే స్థితిలో సంఘము ఉండునుగాక. హల్లెలూయా. రోజుకు ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి ఎన్ని అబద్ధాలు? అమ్మా నేను ఎత్తబడతానన్నావే ఇందాక, దశభాగం ఇస్తున్నావు దేవునికి రెగ్యులర్ గా? లేదు. మీ సహోదరులతో నిజమే పలుకుతున్నారా? లేదు. అత్తకు కోడళ్ళకి మధ్య సఖ్యత ఉందా? లేదు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? లేదు. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, విమతములు, అసూయ, భేదము, కక్షలు, శరీర కార్యాలు మనలో బుస్సలు కొడుతున్నాయి. ఈ రోజు నేను అంటున్నాను, మీరు దీవించబడతారు అనే ప్రసంగం మీకు బాగా నచ్చుద్దేమో. ఒకవేళ ఈ ప్రసంగం మీకు నచ్చదేమో, కానీ నచ్చకపోయినా పర్వాలేదు. నేను అంటున్నాను, అన్న ఇంకోసారి పిలవకపోయినా పర్వాలేదు. నేను అంటున్నాను, నాకు దొరికిన ఏ ఛాన్స్ లోనైనా ఈ ప్రసంగం నేను విడిచిపెట్టాను. ఎందుకంటే నువ్వు ఎత్తబడమే ముఖ్యం. ఎత్తబడకపోతే ఎందుకండి అన్ని ఎన్ని సంఘాలు మార్చారు? 8 సంఘాలు స్థలాలు. 9వ స్థలంకి వచ్చాడు. ఇన్ని బాధలు పడి, ఇన్ని అవస్థలు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని అవమానాలు పడి, పోలీస్ కేసులకు వెళ్ళి ఇంతమందిని సిద్ధం చేస్తే ఈ సంఘం ఎత్తబడకపోతే ఎంత భయంకరం. నేను అనుకున్నంత ఈజీ కాదు ఎత్తబడడం. ఆ అమ్మాయి అంటుంది, డాడీ నేను కన్యకనే, కానీ నీవు యెహోవాకు బలి అన్నావుగా. యెహోవాకు బలి అన్నప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కొన్నిసార్లు పనికెత్తలతో నేను స్నానానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి.
నేను రాజకుమార్తెను కనుక నాకు ఎంతో మంది పరివారు ఉన్నారు, నా చుట్టూ ఎప్పుడు పరివారు ఉంటారు, నేను స్నానానికి వెళ్తాను, సరస్సులోకి వెళ్తాను, ఎక్కడికెక్కడికి వెళ్తాను, నేను శరీర సంబంధమైన పాపం చేయకపోయినా ఎన్నోసార్లు నా ఆలోచన తప్పిపోయిన డాడీ, నా ఊహలో తప్పిపోయిన డాడీ, నా మనసులో తప్పిపోయిన డాడీ. కనుక నువ్వు యెహోవాకు పరిశుద్ధమైంది ఇవ్వాలి కదా. లోకము దృష్టిలో కన్య కనుక పరిశుద్ధమైంది, కానీ యెహోవా నన్ను చూస్తున్నాడు కనుక యెహోవా దృష్టిలో నేను పవిత్రురాలుగా కావాలంటే నాకు 2 నెలలు టైం కావాలి. ఈరోజు ఈ వర్తమానం నీలో పని చేయదు కాక. నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, అయ్యగారి దగ్గర పరిచయం చేస్తున్నాను కదా, చేతులు కట్టుకొని నిలబడుతున్నాను కదా. సహోదరుడా, నీ అంతరంగం అయ్యగారికి తెలియదు. నేను చూస్తే మంచోడే అనుకుంటున్నాడు. ఎవరి చెల్లి నువ్వు మంచిదని తల్లి అనుకుంటుంది, కానీ నీ వాట్సాప్ కాల్స్ నీ తల్లి చూడట్లేదు, నీ వాట్సాప్ చాటింగ్ నీ తల్లి చూడట్లేదు. ఎక్కడున్నావు నీ జీవితం? ఎక్కడుంది నీ పరిస్థితి? ఒంటరిగా ఉన్నప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నావా? 10 మందిలో పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా నటించవచ్చును, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని యేసయ్య చూస్తున్నాడు. నీ కంపెనీ దగ్గర ఉన్నప్పుడు యేసయ్య చూస్తున్నాడు, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు యేసయ్య చూస్తున్నాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యేసయ్య చూస్తున్నాడు, నువ్వు చాటింగ్ చేస్తున్నప్పుడు యేసయ్య చూస్తున్నాడు. మొన్నటి దిన ముందు ఒక చిన్న రీల్ చూశాను, చిన్నది. ఏంటి ఆ రీల్ అంటే, భార్య భర్తలు ఇద్దరు పక్కన కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు. భార్య ఏం చేసింది, భర్తకు తెలవకుండా వేరే సిమ్ తీసుకుంది. వేరే సిమ్ తీసుకొని వాళ్ళ భర్త రమ్మని హాయ్ అని పెట్టింది. ఏం పెట్టింది? ఆహా, కొత్త సిల్క్ అనుకున్నాడు అనుకుని హాయ్ అన్నాడు. ఈయన కూడా తిన్నావా అన్నది. ఎక్కడ? పక్కన కూర్చొని భర్తకు మెసేజ్ పెట్టింది, తిన్నావా అంటే, అబ్బో నా గురించి అంత శ్రద్ధ ఇవ్వడదు, తిన్నా అన్నది. తిన్న తర్వాత ఈ 5 నిమిషాల 10 నిమిషాలు స్టార్టింగ్ పెరిగిపోయి అన్నాడు. ఈ చాలా మాటలు మాట్లాడుకున్నారులేండి. మాట్లాడుకొని నీ ఫోటో పెట్టావా అన్నాడు. ఇప్పుడు ఏ ఫోటో పెట్టింది? ఎవరిదే? హలో, అది మన నిజ జీవితం. అర్థమైందా? ఇలా ఈ ఉదయ ప్రభు మనతో మాట్లాడుతుంది. ఒక్కవేళ ఇప్పుడు యేసు వస్తే రెడీగా ఉన్నావా? ఇప్పుడు చెప్పండి. చూపు, తలంపు, మాట, క్రియ, మన జీవితాలు, మన పద్ధతులు దీనికి రైట్లో ఉన్నాయా? ఉంటే స్తోత్రం, లేదా మోకాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకో. ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకున్నటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం.